క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన 7 సంఘాలలో మొదటి సంఘం ఎఫెసులో నికోలాయితుల క్రియలు, ఆ నికోలాయితులు ఎవరో, ఆ నికోలాయితుల బోధ ఏమిటో, వారి క్రియలేమిటో, ఏ రీతిగా ఎఫెసు సంఘం వారిని తిరస్కరించిందో, వారి క్రియలను ఎంతమాత్రం సంఘంలో లేకుండా వారిని తిరస్కరించిందో, వారు ప్రభు వాక్యానుసారంగా ఎలా జీవించారో, నేను ఇష్టపడని దానిని అని ప్రభు అంటున్నాడు. అనగా నేను ద్వేషించు దానిని మీరు ద్వేషించారు అనగా వారు నికోలాయితుల క్రియలను వారు ద్వేషించారు. ఆ నికోలాయితుల ఆ క్రియలు ప్రభు కూడా ద్వేషించాడు. అందుకే ఈ యొక్క ఎఫెసు సంఘానికి ప్రభు ద్వారా మెప్పు ఘనత వచ్చింది. ప్రభు అంటున్న మాట చాలా శ్రేష్టమైనది. దీని ద్వారా ప్రభు ఏదైతే ద్వేషిస్తాడో మనం కూడా ఆయన పిల్లలుగా మించి ఆయన శరీరముగా ఆ క్రియలను మనం ద్వేషించాలి. ప్రభు మెచ్చుకున్నది మనం మెచ్చుకోవాలి. ప్రభు ఇష్టపడ్డది మాత్రమే మనం ఇష్టపడాలి తప్ప, భూమి మీద మనం ఆయన శరీరమై ఉన్నాం, వధువు సంఘముగా సిద్ధపడుతూ ఉన్నాం. ఆయన శిరస్సై ఉన్నాడు. శిరస్సు ఆజ్ఞ ఉపదేశానుసారంగా శరీరం నడవాలి, అంతేకాని శరీర ఆదేశానుసారం శిరస్సు నడవదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎఫెసు సంఘము నాకు చక్కని ప్రశంస దేవుని ద్వారా కలిగింది. మన జీవితాల్లో కూడా ఆ నికోలాయితుల ఆ క్రియలు, నికోలాయితుల బోధలు, నికోలాయితుల పద్ధతులు ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో లేకుండా మన భక్తి జీవితం ఎడల శ్రద్ధ కలిగి మనల్ని మనం పరీక్షించుకుంటూ రాకడలో ఎత్తబడే సంఘంగా మనం ఉండాలి అని నేను ప్రత్యేకంగా ఈ సమయం మందు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అయితే మరొక శ్రేష్టమైన విషయాన్ని మనం ఈ సమయం మందు జ్ఞాపకం చేసుకోబోతున్నాం, ధ్యానం చేయబోతున్నాం. ఇక 3వ సంఘంలో వ్రాయబడి ఉన్న మరొక భయంకరమైన బోధ బిలాము బోధ, బిలాము మార్గం, బిలాము పద్ధతులు గురించి ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రభు ఆ సంఘాన్ని చూచినప్పుడు, 3వ సంఘం పెర్గము సంఘాన్ని ప్రభు చూసినప్పుడు ఆ సంఘములో ఉన్న మంచితనాన్ని, ఆ సంఘములో ప్రభు మెచ్చుకున్న విషయాలు ప్రభు జ్ఞాపకం చేస్తూ, ఆ సంఘములో దేవునికి ఏదైతే నచ్చలేదో దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంతకీ ఆ సంఘంలో ఏమున్నది? ప్రభు ఏం చూశాడు అంటే, మనం ఈ దినాన బిలాము అనే వ్యక్తి ఆ తప్పుడు బోధ ఆ సంఘంలో ప్రభు చూశాడు. మనం ఈ దినాన ఆ బిలాము ఎవరో, ఆ బోధ ఏమిటో, బిలాము నడిచిన మార్గం ఏమిటో, బిలాము పద్ధతి ఏమిటో, అసలు ఆ బిలాము ఏ రీతిగా తన ప్రవచనాల ద్వారా ఇజ్రాయేలీల్ని తప్పుదోవ పట్టించాడో, ప్రత్యేకంగా అతడు తప్పుడు ప్రవచనాలు వల్లిస్తూ అతడు డబ్బుకు అమ్ముడుపోయిన ప్రవక్తగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ దినాన ఈ మాటలు యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. వారికైతే దుష్టాంతాలుగా సంభవించాయి. ఈ యొక్క మాటలు మనం చదువుకోవడం ద్వారా ప్రభు గద్దింపులు, ప్రభు యొక్క హెచ్చరికలు, ప్రభు చక్కబెట్టడం, ఇవన్నీ కూడా మన మేలు కోసమే. ఇది మన ఆధ్యాత్మిక వృద్ధి. ఎందుకంటే చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి, రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటులో మనం జాగ్రత్తగా ఉండాలి, జాగరూకుడిగా మనం మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. 3వ సంఘం ఆ పెర్గముతో దేవుడేం మాట్లాడుతున్నాడు చూద్దాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. ఆ 2 అంచులు కలిగిన ఖడ్గం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువే, ఆయన నోట దేవుని వాక్కు ఉన్నది, దేవుని మాటలు. 2 అంచులు కలిగిన ఖడ్గము, ఇవి దేవుని మాటలకు గుర్తు అన్నమాట. 2 అంచులు కలిగిన ఖడ్గం అంటే దేవుడు చెప్తున్నాడు, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. సాతాను సింహాసనమున్న చోట, సాతాను కాపురమున్న చోట ఈ సంఘం ఉన్నది, కానీ ఈ సంఘము సాక్ష్యాన్ని కాపాడుకున్నది. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా వాక్యానుసారంగా జీవించింది, వాక్యాన్ని అనుసరించింది. కాబట్టి
సాతాను కాపురం ఉన్న చోట, సాతాను నివాసం ఉన్న చోట ఈ సంఘం ఉన్నది, కానీ భక్తి జీవితంలో గట్టిగా నిలబడింది. పైగా ఆ స్థలంలో దేవుని కొరకు విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని కొరకు సాక్షిగా నిలబడిన అంతిప అనువాడు చంపబడ్డాడు. సత్యము కొరకు అతడు చంపబడ్డాడు, హతసాక్షి అయ్యాడు. అయితే అతడు హతసాక్షి అయినంత మాత్రాన ఈ పెర్గము సంఘం విశ్వాస జీవితంలో వెనక్కి తగ్గలేదు, బలహీన పడలేదు, నిరాశ పడలేదు, నిస్పృహ పడలేదు, భయం, ఆందోళన, కలవరమునకు లోన లేదు. అందుకే ప్రభు ప్రశంసిస్తూ అంటున్నాడు, ఆ చంపబడిన దినముల్లో నీ నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. నువ్వు ఆ సమయంలోనే నా యందు విశ్వాసం కలిగి ఉన్నావు, నువ్వు విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును అంటున్నాడు. నీ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నావు, భక్తి జీవితాన్ని కొనసాగించావు, నువ్వు వెనక్కి తగ్గలేదు, భయంతో నీ విశ్వాస జీవితంలో ఆగిపోలేదని ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రశంసిస్తూ ఉన్నాడు. చూసారా, అనగా విశ్వాసుల యొక్క స్థైర్యాన్ని, అనగా వారి యొక్క ధైర్యాన్ని దేవుడు ఆయన మెచ్చుకుంటూ ఉన్నాడు. నిజమే, దేవుడు మన యొక్క స్థితిని, మన పరిస్థితులు, మన పరిసరాలు, మనం ఉంటున్న స్థలం, మన కాపురం ఉంటున్న స్థలం, మన ఇరుగు పొరుగు వారు, మన సంబంధ బాంధవ్యాలను దేవుడు చూస్తాడు. వారి ఎడల మన వైఖరి ఎలా ఉన్నది, భక్తి జీవితంలో కొనసాగుతున్నప్పుడు చుట్టుపక్కల ప్రభావాలను బట్టి మన భక్తి మారుతుందా, పరిస్థితులను బట్టి మన భక్తి జీవితంలో వెనక్కి తగ్గుతున్నామా అని దేవుడు చూస్తాడని గుర్తుపెట్టుకోవాలి. సాతాను కాపురం ఉన్న చోటు అంటున్నాడు, గమనించారా? సాతాను కాపురం ఉన్న చోటు, సాతాను కాపురం ఉన్న చోట్లో ఉన్నా కానీ భక్తి జీవితంలో తగ్గిపోలేదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు విశ్వాస జీవితంలో వెనక్కి తగ్గలేదు అని దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. ఈ చక్కని ఆ సందేశాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయినవాడు అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన అంతిప అనబడినవాడు దేవుని కొరకు సాక్ష్యం, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అంతిప ఆ దినాల్లో ఈ యొక్క పెర్గము సంఘము కాలంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన గొప్ప విశ్వాస వీరుడు. అంతిప అనగా తండ్రి కొరకు లేదా అన్నిటిని ఎదుర్కొని, తండ్రి కొరకు లేదా అన్నిటినీ ఎదుర్కొని సత్యం కొరకు నిలిచినవాడు, సత్యము కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు ఈ యొక్క అంతిప. ఆ దినాల్లో సంఘములో పెచ్చుమిరిపోయిన అన్యాచారాలు, విగ్రహారాధన, వాక్యంలో రాయబడ్డట్టుగా ఈ యొక్క సంఘములో పెచ్చుమిరిపోయిన ఆ యొక్క అన్యాచారాలు ఇతడు ఎదుర్కొని సత్యం కొరకు నిలబడ్డప్పుడు సాతాను కాపురం ఉన్న స్థలంలో అతడు దేవుని కొరకు సాక్షికి నిలబడ్డాడు. అయితే తను ఏ సాక్ష్యం కొరకు నిలబడ్డాడో, ఏ దేవుని కొరకు నిలబడ్డాడో, ఏ సత్యము కొరకు తను ప్రతిష్ఠించుకున్నాడో ఆ అంతిప చంపబడ్డాడు ఈ యొక్క పెర్గం సంఘంలో. అయితే అంతిప చంపబడినా కానీ ఈ యొక్క సంఘము తన విశ్వాసంలో వెనుతిరగలేదు. నా కొరకు గట్టిగా నిలబడ్డావు అని దేవుడు ఈ యొక్క పెర్గము సంఘాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగాలు మనం పెర్గము సంఘమును గురించి మనం వివరణాత్మకంగా మనం ధ్యానం చేశాం. అయితే ఈ యొక్క సంఘాన్ని దేవుడు ఇలాగా ప్రశంసించాడు కదా. అయితే దేవుడు 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పితములు మోపవలసి ఉన్నది. కొన్ని తప్పితములు అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు. ఇవే అంతిప ఎదుర్కొన్నాడు. వీటిల్ని ఆ సంఘంలోకి ప్రవేశపెట్టబడ్డాయి. ఏంటంట? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు. ఏమవుతుంది? తినండి అన్నట్టు. విగ్రహాలకు బలి ఇచ్చినవి తిన్నా ఏం కాదు, తినండి అన్నది ఆ సంఘంలో వచ్చిన బోధ. గమనించండి. జారత్వమును చేయనట్లు, జారత్వం చేసిన ఏం కాదు, అక్రమ సంబంధాలు కూడా ఏం కావు, ఇవి శరీరానికి సంబంధించినవే. శరీరంతో ఈ యొక్క జారత్వం చేసిన ఇది ఆత్మకేం అంటదో, కాబట్టి చేయొచ్చు ఇది కూడా. ఈ రెండు ఆ సంఘంలో ప్రవేశించబడ్డాయి. ఇవి ఎవరి ద్వారా ప్రవేశించబడ్డాయి? ఇది ఎవరి బోధ? ఇది ఎవరి ద్వారా అమల్లోకి వచ్చాయి? ఎవరు కనిపెట్టారు? ఒక రకంగా వాక్యంలో కొనసాగింపులో చూడండి, ఇజ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకు నాకు నేర్పిన బిలాము బోధ. ఇది బిలాము నేర్పించాడు. ఎవరికి? బాలాకుకి. బాలాక్ ఎవరు? మోయాబు రాజు. ఇది ఎప్పుడు జరిగింది అనేది మనం నేర్చుకోవాలి. చరిత్రలోకి వెళ్ళి మనం నేర్చుకున్నప్పుడు ఈ బిలాము గురించి, బిలాము నేర్పిన బోధ ఇది. బిలాము ఎవరికి నేర్పాడంట? మోయాబు రాజు బాలాకు నేర్పాడు. ఎందుకు నేర్పాల్సి వచ్చింది? అసలు ఈ బిలాము ప్రవక్తకి మోయాబు రాజుకి ఏమి సంబంధం?
ఈ యొక్క బిలాము ప్రవక్తెల్లి మోయాబు రాజుకి ఈ రెండు విషయాలే ప్రత్యేకంగా ఎందుకు నేర్పాడు? గమనించండి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడం విగ్రహారాధన, దేవుని కోపం. రెండు, జారత్వం, వ్యభిచారం, దేవుని కోపం మండుతుంది. ఈ రెండు దేవుని ప్రవక్తగా ఉన్నవాడు. దేవుడు తన నోట ఆశీర్వాద వచనమే ఉంచి ఇజ్రాయేలీల్ని, బిలాము నువ్వు ఆశీర్వదించాలి అని తన నోట ఆశీర్వాద వచనమే ఉంచి, నువ్వు ఇజ్రాయేలీల్ని ఆశీర్వదించడానికి మాత్రమే నియమించబడ్డావు అని చెప్పిన ఈ ప్రవక్త, ఈ బిలాము బాలాకు రాజుకి అంట ఇజ్రాయేలీలకి ఈ రెండు భయంకరమైన పాపాలు నేర్పమన్నాడు. చూసారా ఎంత భయంకరమైన బోధ! ఏమి నేర్పమన్నాడంట? విగ్రహారాధన చేయి నేర్పించు, జారత్వము చేయి నేర్పించు, తద్వారా ఆ రెండు ఇజ్రాయేలీలు చేస్తారు, తద్వారా ఇజ్రాయేలీల మీద దేవుని కోపం వస్తుంది, దేవుడు వాళ్ళని ఈ అరణ్యంలో రాల్పివేస్తాడు, నువ్వు భయపడుతున్నావు, ఇజ్రాయేలీలు పేడ నీకు విరిగిపోద్ది, విరగడైపోద్ది. ఈ బోధ ఎవరు నేర్పారు అంటే బిలాము నేర్పాడు. ఈ బిలాము ఎవరు అనేది విషయాలు మనం నేర్చుకోబోతున్నాము. కింద ఇంకొక మాట కూడా ఉంది, గమనించారా? బిలాము నేర్పిన బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. ఆ బోధన అనుసరించేవారు, కాబట్టి ఆ బోధన అనుసరించేవారు ఉన్నారు. ప్రభు చూశాడు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించిన వారు నీలో ఉన్నారు. నికోలాయితుల బోధ కూడా ఉంది. ఎఫెసీ సంఘంలో నికోలాయితుల క్రియలను వారు ద్వేషించారు. అయితే ఆ నికోలాయితుల బోధ మళ్ళీ ఇక్కడ పెర్గమ సంఘంలో కనిపిస్తుంది. ప్రభు చూశాడు, నికోలాయితుల బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. కాబట్టి నిన్నటి దినాన మనం నికోలాయితులు ఎవరు, ఆ బోధ ఏంటో మనం సవివరంగా చూసాం. అయితే ఈ దినాన ఈ పెర్గము సంఘములో ఉన్న ఈ యొక్క బిలాము బోధ ఏంటో, ఆ బిలాం ఎవరో మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికి నేను ప్రత్యేకంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు చదవాల్సిన వాక్య భాగాలు సంఖ్యాకాండం 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, 24వ అధ్యాయాలు చదవాలి. మీరు ఈ 3 అధ్యాయాలు చదివిన తర్వాత 25వ అధ్యాయం కూడా చదవాలి. 25వ అధ్యాయంలో బిలాము నేర్పాడే ఆ బోధను అనుసరించారు ఇజ్రాయేలీలు. అందుకే దేవుని కోపం వాళ్ళ మీదకి మండింది, దేవుని శిక్షకు పాత్రులయ్యారు వాళ్ళు. ఈ యొక్క చరిత్ర తెలుసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది, హెచ్చరిక వస్తుంది. చూసారా, ఎప్పుడు బిలాము బోధ, కొన్ని వేల సంవత్సరాల క్రితం బిలాము నేర్పిన బోధ, ఎప్పుడు పెర్గం సంఘం చూడండి. బిలాము బోధ ఎంతకాలం క్రితంది, పెర్గము సంఘం ఎప్పటిది. కానీ ఆ బోధ సాతానుడు ఇంకా సంఘాలలో ప్రవేశపెడుతూనే ఉన్నాడు. గమనించండి, సాతానుడు ప్రత్యక్షంగా సంఘముతో వాడు యుద్ధం చేయలేకపోయాడు, ప్రత్యక్షంగా సంఘాన్ని కూల్చలేకపోయాడు. అందుకే వాడేం చేశాడో తెలుసా? ఇక నా వల్ల కాదు ఈ సంఘాన్ని కూల్చడం, ఈ సంఘాన్ని చెరపడం నా వల్ల కాదు, నేను ప్రత్యక్ష యుద్ధం చేయలేను అని వాడు తన దూతలను, వీరే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, దొంగ అపోస్తులు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది, వారిని సంఘంలో ప్రవేశపెట్టాడు. వారి ద్వారా వాడు అనుకున్నంత పని చేయడంలో కొంత సఫలీకృతం సాధించాడు. చూడండి, ప్రజలు నేటి దినాన సాతాను బోధకు ఎలాగ చెవియొగ్గుతున్నారు అంటే, వారికి సత్య సువార్త అంటే కనీసం ఇష్టం ఉండదు. దీన్ని బట్టి ఏమనాలి? సాతానుడు కొంతమేర ప్రజలను సమీకరించటంలో, తన సైన్యాన్ని పెద్దగా చేయడంలో విజయము సాధించాడు అనాలా, విఫలము చెందాడు అనాలా? ఆలోచించండి. ఇదే బిలాము బోధ. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా ఈ మాటలు రాసుకోండి. ఆదాము పాపము ద్వారా, ఆదాము తప్పిపోవడం ద్వారా మనుషులందరూ ఏ రీతిగా తప్పిపోయారో, పాపములో పడిపోయారో, ఈ బిలాము ద్వారా బోధకులందరూ కూడా బిలాము మార్గంలో తప్పిపోయారు. తప్పిపోయిన మానవులకు మొదటి వ్యక్తిగా ఆదాము కనిపిస్తే, తప్పుడు బోధకులకు పూర్వీకుడిగా, సంఘాన్ని చెరచడంలో ప్రధానుడిగా సాతాను చేతిలో ఒక పావుగా, ఒక ఆయుధముగా వాడబడ్డాడు ఈ యొక్క బిలాము. ఈ బిలాము యొక్క జీవితం చాలా ఆశ్చర్యకరమైంది.
బిలాము యొక్క జీవితం చాలా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, భయం కలిగిస్తుంది. అవును కదా. బోధకులుగా ఒక మాట, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందకుండునట్లు అనేకులు బోధకులు కాకుండుడి అని యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వద్దు, బోధకులు కావద్దు. ఎందుకంటే అనేకులకు మనం బోధకులు వద్దు, ఎందుకంటే మరి కఠినమైన తీర్పు మనం పొందుతాము. కాబట్టి ఈ యొక్క బోధకులు తప్పు మార్గంలో వెళుతున్న వారికి, అబద్ధాలు ప్రవచిస్తున్న వారికి, దేవుడు పంపకుండా మేము దేవుని చేత పంపబడ్డామనే వారికి, దేవుడు చెప్పని సంగతులు బోధించే వారికి, దేవునికి వీరికి ప్రత్యక్ష సంబంధం అనే తమ్మును తామును వ్యక్తం చేసుకునేవాళ్ళు, మాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది, మేము చెప్తే అవుద్ది, మేము చెప్తే కాందేమి లేదు, స్వయాన మేము చెప్తే దేవుడే దిగొస్తాడు అని చెప్పేంతట బోధకులు, వీరందరికీ మూల పురుషుడు ఈ యొక్క బిలాము. అందుకే ఈ యొక్క బిలాము గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బిలాము నేర్పించాడంట ఈ మోయాబు రాజుకి. వాక్యంలో మనం చూస్తున్నాం, మోయాబు రాజుకి 2 విషయాలు చెప్పాడు. ఏంటంటే విగ్రహారాధన గురించి చెప్పాడు, నేర్పించాడు, వ్యభిచారం గురించి నేర్పించాడు. ఇవి ఇజ్రాయేలీలకు మీరు వేయవలసిన ఎరా, మీరు ప్రయోగించవలసిన ఈ 2 ఏమైంది అంటే జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలీలకి చూడండి, వారు దేవుని ప్రతిష్ఠిత జనం. ఈ యొక్క వాక్య భాగంలో ఈ యొక్క బిలాము బాలాకు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? వీరిద్దరికి ఉన్న సంబంధం ఏమిటో మనం చూస్తున్నాం. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం కింద ఉన్న ఇజ్రాయేలీల్ని దేవుడు మోషేను పంపించి 10 అద్భుతాలు జరిగించి ఎర్ర సముద్రమును చీల్చి దేవుడు వారిని వెలుపలకు తీసుకుని వచ్చాడు. మనందరికీ తెలుసు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు ఉండి శత్రువులు ఎవరు కూడా వారి జోలికి రాకుండా దేవుడి వారి పక్షాన యుద్ధాలు చేశాడు. మనందరికీ తెలుసు. ఇజ్రాయేలీలు ఈ రీతిగా వారు అరణ్యయాత్రలో వారు కొనసాగుతూ ఉండగా చూడండి, అనేకులు అన్యరాజులు వారిని చూసి భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆ జనం 6 లక్షల కాల్బలం, 20 లక్షల మంది ఇజ్రాయేలీలు, వారు భూతలాన్ని కప్పివేసే అంతగా ఉన్నారు. వారిని చూసి అన్యరాజులు భయపడిపోయారు. ఇజ్రాయేలు వెళుతుండగా వారు మార్గ మధ్యంలో ఎక్కడి దాకా వెళ్ళారు అంటే వారు మోయాబు మైదానాల దాకా వెళ్ళారు. జాగ్రత్తగా వినండి, చరిత్ర మీకు అర్థం అవ్వాలి. మోయాబు మైదానాల దాకా వెళ్ళారు. మోయాబు మైదానాల దాకా వెళ్ళిన తర్వాత అప్పుడు మోయాబుకి రాజుగా ఉన్నాడు బాలాకు. వాస్తవంగా ఈ మోయాబీలు ఇజ్రాయేలీలు అన్నదమ్ముల పిల్లలే. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ మోయాబీలు ఇజ్రాయేలీలు అన్నదమ్ముల పిల్లలే. దేవుడు లోతును బట్టి, లోతు సంతానమే వాళ్ళు కూడా, లోతును బట్టి ఈ యొక్క మోయాబీలకి ఆ స్థలాన్ని, ఆ మోయాబు ప్రాంతాల పొలాలు దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇది దేవుడు మోషేతో చేసిన నిబంధన. కాబట్టి ఇప్పుడు వారు ఎక్కడి దాకా వచ్చారు అంటే మోయాబు మైదానాల దాకా వచ్చారు. మోయాబు మైదానాలకు వచ్చిన తర్వాత అంత కాల్బలాన్ని చూసి, అన్ని లక్షల మంది జనాభాను చూసి ఈ యొక్క మోయాబు రాజు బాలాకుకి వణుకు పుట్టిపోయింది. ఎంత వణుకు పుట్టిపోయిందంటే, అమ్మో, ఇంతమంది సైన్యం నా దేశం మీద పడి దోచుకుంటారేమో, మమ్మల్ని పిండి పిండిగా చేస్తారేమో, ఏం చేయాలి? ఇన్ని లక్షల మందితో యుద్ధం చేయడానికి నాకు బలం చాలదో, నా దగ్గర ఉన్న సైన్యం చాలదో, వీళ్ళని ఎలా మట్టు పెట్టాలి, వీరిని ఎలా గెలవాలి, యుద్ధం చేయలేను, మరి ఇంకొక ప్రయోగం ఏం చేయాలి అని ఆలోచనలో మునిగిపోయాడు. వాస్తవంగా ఆ మోషే నాయకత్వంలో బాలాకు రాజు దగ్గరికి మోషే వచ్చి అంటున్నాడు, మీలో గుండా వెళ్తాం, మీ యొక్క నీళ్లు తాగం, మీ పొలాలలో ఏది మేము ముట్టం, మేము వెళ్ళడానికి దారివ్వండి అన్నప్పుడు ఆ యొక్క బాలాకు రాజు పరిమితి ఇవ్వలేదు, అనుమతి ఇవ్వలేదు. నా దారిలో గుండా వెళ్ళటానికి వీల్లేదన్నప్పుడు ఇజ్రాయేలీలు యుద్ధం చేయలేదు, చేయగలరు, యుద్ధం చేయలేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, వారిని, ఆ భూభాగాన్ని నేను వారికి స్వాస్థ్యంగా ఇచ్చానన్నప్పుడు మోషే నాయకత్వం కింద వారు తిరిగి వెళుతున్నారు. చుట్టూ తిరిగి మోషే నాయకత్వం కింద మారు మాట పలకకుండా వారు తిరిగి వెళ్తున్నారు. ఇప్పుడు బాలాకు రాజుకి భయం పట్టుకుంది. వీళ్ళు యుద్ధానికి వస్తారా? వీళ్ళు యుద్ధానికి వస్తే నా దగ్గర ఉన్న సైన్యంతో వీళ్ళని జయించలేను కదా, ఏం చేయాలి అన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన తట్టింది. ఏంటంటే, ఆ సుదీర్ఘమైన దూరంలో ఆడొక ప్రవక్త ఉన్నాడు.
ఆ ప్రవక్త పేరే బిలాము. బిలాము అనగా అర్థం, ఈ మాటలు రాసుకోవాలి, దిగమింగువాడు అని అర్థం. ఇంకొక అర్థం ఉంది, ఇత్తడి వంటి నోరు కలిగిన వాడు అని అర్థం. ఏదైనా మింగగలడు అనమాట. దిగమింగువాడు అని అర్థం, ఇత్తడి వంటి నోరు కలిగిన వాడు అని అర్థం ఈ బిలాము. ఈ బిలాము గురించి ఆ బాలాకు రాజుకు తెలిసింది. ఏమిటి అంటే, బిలాము నోట దేవుడు ఒక మాట ఉంచాడు. ఏమిటి అంటే, ఈ బిలాము ఆశీర్వదించిన వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఈ బిలాము శపించిన వారిని దేవుడు శపిస్తాడు. ప్రత్యేకంగా ఇజ్రాయేలీలను దీవించున్నట్లుగా దేవుడు బిలాము నోట ఆ వాక్కునుంచాడు. అదే బిలాము ఆశీర్వదించకుండా శపిస్తే శపించబడుతుంది. ఇది ఆయనకి తెలిసింది. అంతే, ఇంకా ఆలస్యం చేయలేదు. బంగారం, వెండి, విలువ కలిగిన వస్తువులు, ఆ ధనం లంచముగా సిద్ధం చేసి తన దగ్గరున్న ప్రముఖులను ఆలస్యం చేయకుండా తిన్నగా బిలాము దగ్గరికి పంపించేశాడు. బిలాము దగ్గరికి వాళ్ళు ఆ బహుమానాలన్నీ తీసుకొని వచ్చి బిలాము దగ్గరికి వచ్చారు. బిలామును అడుగుతున్నారు, ఇదిగో మేము మోయాబు రాజు బాలాకు మనుషులం, రాజు పంపించాడు, నీవు ఇజ్రాయేలీలను శపించున్నట్లుగా ఇదిగో ఈ బహుమానాలు తీసుకొని నువ్వు మా వెంట రావాలి. బాలాకు రాజు కబురు పెట్టాడు నిన్ను తీసుకురమ్మని. వాస్తవంగా ఈ యొక్క బిలాము ఇజ్రాయేలీని శపించకూడదు, కేవలం వారిని దీవించాలి. శపించకూడదు, శపించడానికి వీలే లేదు. ఒకవేళ ఇతడు శపించిన ఆ శాపవచనాలు వారికి తగలవు. కేవలము బిలాముని దేవుడు దీవించున్నట్లుగా, వారిని ఆస్వాదించున్నట్లుగా ఉంచాడు తప్ప మరొకటి దానికి కాదు. ఈ సంగతి బిలాముకు తెలుసు. అయితే వారు బహుమానాలు తీసుకొని, లంచము తీసుకొని, ధనాన్ని తీసుకొని, వెండి బంగారాలు మొత్తం తీసుకొని రాగా ఇతనితో మాట్లాడుతున్నారు, ఇవి తీసుకో, నువ్వు రావాలి, ఇజ్రాయేలీల్ని నీవు శపించాలంట, మా రాజు ఎదురు చూస్తున్నాడు నీ కోసం అనగానే ఇప్పుడు బిలాం ఏమనాలి? లేదు, నేను రాను, నేను రాకూడదు. ఎందుకంటే ఇజ్రాయేలీలను దీవించున్నట్లుగా ఆ మాట, ఆ వాక్కు నా నోట ఉంచాడు, మరొకటి లేదు. వారు దీవించబడిన వారే కానీ శపించబడిన వారు కాదు. వారు దేవుని ప్రజ, దేవుని సొత్తు అని చెప్పాలి. అలా చెప్పలా. ఏం చేశాడో తెలుసా? ఆ బహుమానాలు చూసి ఆశ కలిగింది, కన్ను చూసింది, ఆశించింది, తీసుకోవాలని ప్రేరేపించింది. అంటున్నాడు, ఉన్నదున్నట్టు చెప్పకుండా అంటాడు వాళ్ళతో, ఆగండి, నేను యెహోవా యొద్ద విచారణ చేస్తా, ఈ రాత్రి ఉండండి. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? సత్యం తెలుసు, దేవుడు ఏం చెప్పాడో తెలుసు, ఏం మాట్లాడమన్నాడో తెలుసు, స్పష్టమైన వైఖరి ఉన్నది. ఈ రాత్రి ఉండండి అంటే ఏమిటి దాని అర్థం? రాజీ ధోరణే కదా. దేవుడు చెప్పిన మాటలో మార్పు ఉంటుందా? దేవుడు ఒకసారి వద్దు అంటే రెండోసారి అవునంటాడా? ఆలోచించండి. బిలాము రాజీ ధోరణి అవలంబించాడు, ఆ బహుమానాన్ని ఆశించి. కన్నులు చూశాయి, రాజీ ధోరణి అవలంబించాడు. చూసారా సాతాను ఒక వ్యక్తిని ఎలా తిప్పేస్తాడో తన వైపు. రాత్రి దేవుని యొద్ద విచారణ చేశాడు. ప్రభువా, వెళ్ళమంటావా? ఏంటి దాని అర్థం? దాని అర్థం మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవునితో పైగా వెళ్ళమంటావా? దేవుడు చెప్పాడు. దేవుడు ఎంత కృప కలిగిన వాడు చూడండి. వెళ్ళకూడదు అని చెప్పాడు. ఎలా వెళ్తావు బిలాము, ఎలా వెళ్తావు? వాళ్ళు దీవించబడిన వాళ్ళు, వెళ్ళకూడదు అన్నాడు. వచ్చి చెప్పేశాడు, దేవుడు వెళ్ళొద్దంటున్నాడు, నేను రాను, వెళ్ళి మీ రాజుకు చెప్పండి అన్నాడు. బాగుంది. వాళ్ళు వెళ్ళిపోయారు బహుమానాలను తీసుకొని. అయితే ఆ బహుమానాలన్నీ తీసుకొని వెళ్తుంటే ఈయన మనస్సు కకావికలమైపోతుంది. అరే, ఈ బహుమానాలన్నీ పోతా ఉన్నాయి, ఈ బంగారం పోతా ఉంది, ధనం పోతా ఉంది, వెండి పోతా ఉంది, ఈ యొక్క విలువ కలిగిన వస్తువులు అంతా పోతా ఉన్నాయి. ఎలాగా? నాకేమో వారిని శపించాలని ఉంది, కానీ దేవుడేమో దీవించమంటున్నాడు. ఒకవేళ దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళి నేను శపిద్దామనుకుంటే ఈ దేవుడేమో శక్తి కలిగిన వాడు, నన్నేదన్నా చేస్తాడని అదొక భయం. పైగా దీవించమన్నాడు, నా నోట
దీవెన వచనమేముంది, ఒకవేళ నేను దీవించిన ఆ దీవెన శపించినా వారికి శాపవచనం పోకుండా ఆశీర్వాద వచనమే పోద్ది. ఏం చేయాలని ఆ బహుమానాల మీదే తన దృష్టి ఉంది. చివరికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి బాలాకు రాజుతో చెప్పారు, అయ్యా మేము వెళ్ళాము, కలుసుకున్నాము, చెప్పాము, ఇదంతా కూడా వివరించాము. ఇజ్రాయేలీలు నువ్వు శపించాలి, నువ్వు రావాలి, రాజుగారు కబురు చేశారు, నీ కొరకు ఎదురు చూస్తున్నాడని చెప్పాము. దేవుడి దగ్గర విచారణ చేస్తానన్నాడు, ఆ దేవుడు వెళ్ళొద్దన్నాడంట. మాకు చెప్పాడు, రాడంట, రాకూడదంట. దేవుడు ఆయన నోట ఆశీర్వాద వచనమే ఉంచాడంట, ఆయన దీవిస్తాడంట, ఆయన శపించడానికి వీలే లేదంట, దేవుడు సెలవిచ్చిందే చేస్తాడంట అని చెప్పారు. ఈసారి బాలాకు రెట్టించిన బహుమానాలు మొదటిసారి వచ్చిన వారికన్నా గనుల్ని మళ్ళీ బిలాము దగ్గరికి పంపించాడు. దీని అర్థం చూడండి, సాతానుడు తన ప్రయత్నాలను ఆపడు. వాడు పని చేస్తూనే ఉంటాడు, పని జరిగిస్తూనే ఉంటాడు. వాడు ఈ పని జరిగించటంలో, దేవుని బిడ్డల్ని దారి తప్పించటంలో, భ్రష్టులుగా చేయడంలో, తిరిగి పాపంతో రాజీ పడునట్లుగా వాడి ప్రేరేపణ అలా ఇలా ఉండదు. ఇది మనం చూస్తాం. రెట్టించిన బహుమానాలు తీసుకొచ్చారు, గనులను పంపించాడు, మళ్ళీ వచ్చారు వాళ్ళు. ఆ భ్రమంలో నుండి ఇంకా బిలాము తొలగిపోలేదు. అయ్యో ఆ బహుమానాలు పోయాయి, అదేనా బహుమతులు తిరస్కరిస్తున్న ఎలీషా పక్కన నిలబడ్డ గెహజీ అనుకున్నట్టుగా, ఈ ప్రవక్తకు వద్దపోయాయి, తీసుకుపోయాడు, నాకన్నా ఇయ్యచ్చు కదా అన్నట్టు. అలా ప్రవక్త కళ్ళు మూసుకున్నాడో లేదో ప్రార్థన చేసుకోవడానికి వెంటనే ఆ రథం వెంట పరిగెత్తాడు ఈ యొక్క గెహజీ. అలా ఉంది ఇతని పరిస్థితి కూడా. ఈసారి రెట్టించిన బహుమానాలు తీసుకొచ్చారు. అసలే బాధలో ఉండగా వీళ్ళు మళ్ళీ కనిపించారు. ఈసారి మొదటిసారి వచ్చిన బహుమానాల కన్నా రెట్టింపు బహుమానాలు, రెట్టింపు లంచం, రెట్టింపు ధనం, రెట్టించిన గనులు వచ్చారు. వాళ్ళని చూడగానే ఒక్కసారి పోయిన ప్రాణం వచ్చినంత పనైంది ఈ దిగమింగువాడని అర్థం కలిగిన బిలాంకి. వాళ్ళు కూర్చోబెట్టాడు, మాట్లాడాడు. ఉండండి, మళ్ళీ దేవుని దగ్గర విచారణ చేస్తానంటే ఏంటి దాని అర్థం? దేవునితో ఆటలా? వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేశాడు అంటే ఈయనకి వెళ్ళాలనుంది. ఆ బహుమానాల నిమిత్తం ఇజ్రాయేలుని శపించాలనుంది. చూసారా, ఒక ధనం ఒక వ్యక్తిని ఎలా తప్పిస్తుందో. నేటి దినాన ఈ ధనం దైవ సేవకులను తప్పుదోవ పట్టించటం, దైవ సేవకుల మధ్య పోటీతత్వాన్ని తేవడం, ఒకరికి మించి మరొకళ్ళు. ఈ ధనం సంఘాలను పాడు చేస్తుంది అనడానికి ఇదే బిలాము త్రోవ, బిలాము తప్పు మార్గం, బిలాము బహుమానం. ఆ బహుమానమును ఆశించి దేవుడు చెప్పమన్నది చెప్పకుండా, దేవుడు బోధించమన్నది బోధించకుండా, దేవుడు ఉపదేశకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన బోధకులందరూ, అబద్ధాలు చెప్పే బోధకులందరూ, వ్యర్థమైన కపటమైన బోధ వంకర మాటలు చెప్పేవారందరికీ ఇతడు పూర్వీకుడిగా కనిపిస్తున్నాడు. అందరూ అదే దారిలో దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. రవా వెళ్ళమంటావా? బహుమానాలు కావాలి ఇతనికి. దేవుడు వద్దు, దేవుని మాటలు వద్దు, దేవుడు దీవించమన్న మాటలు వద్దు, దేవుడు చెప్పమన్నది వద్దు. ఒక అన్యుడైన రాజు, లోకస్తుడు, సాతానుకు గుర్తుగా ఉన్నాడు ఆ మోయాబు రాజు బాలాకు. సాతాను ఇచ్చే బహుమానాలకు ఆశించి తుచ్చమైన వాటి కొరకు వెంట పడుతున్నాడు ఈ యొక్క బాలాకు రాజు ఇచ్చిన వాటి కొరకు. ఈ బిలాము, ప్రభా వెళ్ళమంటావా? దేవుడు అన్నాడు, వెళ్ళు. ఎక్కడ లేని ఆనందం వచ్చింది. దేవునితో పరాచికాల, దేవునితో ఆటలా? వెళ్ళమంటావా? వెళ్ళు. గాడిదను సిద్ధం చేసుకున్నాడు. ఎక్కడలేని ఆనందం, ఎక్కడలేని సంతోషం. బయలుదేరి వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో దేవుని దూత కత్తి పట్టుకొని ఉండగా గాడిద చూసింది. ఈయన చూడలేదు. ఎందుకో తెలుసా? కళ్ళు మూసుకుపోయాయి. ధనమనే మొత్తుతో కళ్ళు మూసుకుపోయాయి. దారిలో ఏముందో కూడా తెలీదు. వెళ్ళాడు. అతన్ని ఎదుర్కోవడానికి మోయాబు రాజు బాలాకు ఆయనే పులిమేరలకు వచ్చాడు. ఆ దినాల్లో ఇజ్రాయేలీలు మోయాబు మైదానాల్లో దిగున్నారు. ఊరి బయట మోయాబు మైదానాల్లో దిగున్నారు. బిలాము వచ్చాడు. బిలామును ఎదుర్కొన్నాడు. ఎక్కడ లేని ఆనందం వచ్చింది ఈ మోయాబు రాజు బాలాకుకి.
అమ్మయ్యా, ఇంకా నాకు భయం లేదు, రావాల్సినోడు వచ్చేసాడు. చూసారా, ఇప్పుడు బిలాము దేవుని ప్రవక్త, కానీ దేవుని పని మీద లేడు. నేటి దినాన చాలామంది చూడండి, దేవుని పిల్లలుగా, దేవుని సేవకులుగా పిలువబడుతున్నారు, కానీ వారు దేవుని పని మీద లేరు. బిలాము దేవుని ప్రవక్తగా ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుని పని మీద లేడు, సాతాను పని మీద ఉన్నాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఇప్పుడు బిలాము ఎవరు పిలిస్తే వెళ్ళాడు? మోయాబు రాజు బాలాకు పిలిస్తే వెళ్ళాడు. మోయాబు రాజు బాలాకు సాతానుకు సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. ఎందుకు పిలిపించాడు? లంచం ఇచ్చి, ధనం ఇచ్చి వచ్చి దేవుని ప్రజల్ని శపించడానికి పిలిచాడు. కానీ దేవుడు అసలు బిలామును ఎందుకు ఎన్నుకున్నాడు? తన ప్రజలను ఆస్వాదించున్నట్లుగా. ఎవరి మాట విన్నట్టు? ఈ యొక్క బిలాము దేవుని మాట వినలేదు, సాతాను మాట విన్నాడు. అనగా ఈ యొక్క బిలాము దేవుని ప్రవక్తగా ఉండి కూడా సాతాను పని మీద ఉన్నాడు. నేటి దినాన సంఘాలలో చాలామంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని పని చేస్తున్నామన్నారు, దేవుని మాటలు చెప్పరు. దేవుని సువార్త చెప్తున్నాం అంటారు, దేవుని సువార్త చెప్పనే చెప్పరు. సొంత మాటలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు, మోసపూరితమైన మాటలు చెప్తారు, వంకర మాటలు చెప్తారు, దేవుని చెప్పని ప్రవచనాలు చెప్తారు. ఇవే బిలాం ప్రవచనాలు, బిలాము అబద్ధాలు, బిలాము వంకర త్రోవ, నష్టం కలిగించే బోధ, నాశనానికి నడిపించే బోధ. చూసారా, బిలాం ఎవరి పని మీద ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు ఆ రాజు పిలిస్తే వెళ్ళాడు, ఆ రాజు పని మీద ఉన్నాడు. సాతానుడు కూడా సంఘాల్లో వాడి దూతలను పెట్టేశాడు, వాడి పరిచారకులను పెట్టాడు. వారే దొంగ అపోస్తులు, కపట సహోదరులు వారు. ఈ చివరి దినాల్లో సాతానుడు వాడి సమయం కొంచెమని, రాకడి దినాలు కొంచెంగా, ఇక వాడి సమయం కొంచెమని, రాకడి దినాల్లో మనం ఉన్నామని, కాలం వేగంగా గతించిపోతుందని వాడు మిక్కుటముగా బోధకుల ద్వారా సంఘాలను పాడు చేసేస్తున్నాడు. సత్యమందు ప్రతిష్ఠితులుగా నిలవని సంఘాలు ఎన్నో ఆలోచించండి. వాక్యానుసారంగా నిలవని సంఘాలు ఎన్నున్నాయో కోకొల్లలు. అటువంటి సంఘంలో ఏమైనా ఉన్నావా? బిలాము బోధన అనుసరిస్తున్నావా? చూసారా, ఈ బిలాం చూడండి, బిలాం ఎవరి పని మీద ఉన్నాడు? సాతాను పని మీద ఉన్నాడు. సాతాను పిలిస్తే వెళ్ళాడు, సాతాను ఒక పని అప్పగిస్తున్నాడు. ఆ పని అప్పగించడానికి ముందు సాతాను విస్తారమైన ధనాన్ని ఇచ్చాడు. నేటి దినాన ఆ ధనం సంఘాలను చెడగొట్టేసింది. లగ్జరీ లైఫ్ వచ్చేసింది సంఘాల్లోకి, మితిమీరిన సౌకర్యాలు, అసలు గొప్ప గొప్ప వింతలు విడ్డూరాలు, గొప్ప గొప్ప స్టేజీలు, ఇక చెప్పేది కాదు. గొప్ప గొప్ప వింతధారణ, వేషధారణ, ఇదంతా కూడా బిలాము బోధ. ఇదంతా మీ కళ్ళకు కనిపిస్తున్నాయి చూడండి. ఈ చివరి దినాల్లో ఈ బిలాము బోధకులు, బిలాము అనుచరులు, బిలాం పిల్లలు అనుకోవచ్చు, బిలాము శిష్యులు అనుకోవచ్చు. బిలాము వెళ్ళాడు, ఆ మైదానాల్లోకి వచ్చి, అనగా పొలిమేరల్లోకి వచ్చి బిలాముకు గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. సాతానుడు చేసేది అదే. చూడండి, విచిత్రం ఏంటో తెలుసా? అబద్ధ బోధలు చెప్పే వాళ్ళకేమో గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది, సత్య సువార్తని చెప్పే వాళ్ళని ఎవరు పట్టించుకోరు, లోకం తీరు. విచిత్రం. కష్టపడతాడు, దేవుని పని చేస్తాడు, ఈ వ్యక్తికి గుర్తింపు ఏముండదు, ఈ వ్యక్తికి సత్కారాలు ఉండవు. మోయాబు రాజు పొలిమేరల్లోకి వచ్చి వెల్కమ్ ఏముండదు ఈ వ్యక్తికి. తను నమ్మిన వాక్యాన్ని ఉండదున్నట్టు చెప్తాడు, ప్రజలను సంతోషపెట్టడు, ప్రజల మెప్పు కొరకు పనిచేయడు. దేవుడు తనకి అప్పగించిన కొద్ది మందిని ఈ వ్యక్తి దేవుని యొద్దకు నమ్మకంగా నడిపిస్తాడు, వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తాడు. కానీ ఈ వ్యక్తికి లోకంలో తిరస్కారాలు ఉంటాయి, లోకంలో ఈ వ్యక్తిని ఎవరు గనపరచరు, ఎవరు పట్టించుకోరు, అసలు ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఉనికే తెలియదు. ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? దేవుని కొరకు వాళ్ళు శ్రేష్ఠులు. కానీ మీకు తెలిసేదంతా ఈ లోకంలో బిలాము అనుచరులు తెలుసు. మీకు వాళ్ళు చెప్తారు, దేవుడు నాకు ఇప్పుడే చెప్పాడు అంటాడు. దేవుడు చెప్పడు, అసలు దేవునికి వాళ్ళకి సంబంధమే లేదు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళలేదు, ఇప్పుడే చెప్పాడు దేవుడు నాకు అని సంఘంలో కొద్ది మందిని పెట్టుకుంటాడు. బ్రహ్మ పలిచే వర్తమానాలు, దేవుడు ఎప్పుడు చెప్పలేదు ఆ వర్తమానాలు, కానీ అవే చెప్తారు. అబద్ధాలు, వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు, నిత్య నాశనానికి నడిపించే మాటలు, ప్రజలను సంతోషపెట్టే మాటలు, వంకర మాటలను రాయబడింది బైబిల్ గ్రంథంలో. దాని వెనక స్వార్థం ఉంది, దాని వెనక ధనాపేక్ష ఉంది, దాని వెనక బహుమానాలు ఆశించడం ఉంది, దాని వెనక తన రాజ్యాన్ని కట్టుకోవడం,
తను గొప్పవాడిగా చలామణి అవ్వడం, అందరికన్నా నేనే గొప్పవాడిని అన్న చలామణిలోకి తన ఉనికిలోకి రావడానికి అతడు పడే ప్రాకులాట అంతా ఇంత కాదు. ఇప్పుడు ఈ బిలాము తను దేవుని ప్రవక్తను అందరూ తెలుసుకున్నట్లుగా ప్రాకులాడుతున్నాడు. ఇది దేవుడు మాత్రం నీవు ఆశీర్వాద వచనమే పలకాలి అని చెప్పాడు, కానీ శపించడానికి వెళ్తున్నాడు. ఆ బాలాకు మోయాబు రాజు అంటున్నాడు, నా నిమిత్తం ఈ ప్రజలను శపించాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి. బలి అర్పించారు, ఎద్దులను పొట్టేళ్లను అర్పించారు. గమనించారా? ఈ ప్రవక్త ఈ బిలాము ఏది చేయమంటే బాలాకు రాజు అదే చేస్తున్నాడు. ఆయన పని అంతా కూడా ఆ ఇజ్రాయెల్ నాశనం అవడం, శపించబడ్డం. అన్నెత్తులు వేసాడు వెళ్ళి ఈ యొక్క బిలాము, అన్నెత్తులు వేయాల్సిందంతా చేశాడు. దాన్ని ఏదో అంటారు కదా, మోసాలు చేశాడు. కానీ ఈయన వాళ్ళని శపించాలి అనుకుంటున్నప్పుడల్లా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. బిలాము శపించాలి అనుకున్నప్పుడల్లా ఇజ్రాయేలీలు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు దేవుడు. వారు ఆశీర్వదించబడిన ప్రజలు. బిలాము వల్ల కాలేదు. బాలాకు రాజేమో త్వరగా శపించు, త్వరగా శపించు, మళ్ళీ బలులు అర్పించటం, మళ్ళీ ఈ పొలిమేరల నుండి ఆ పొలిమేరలకు వెళ్ళడం. వీళ్ళంట కొండ మీద ఎక్కి చూస్తే ఇజ్రాయేలే చివరి భాగమే కనిపిస్తుంది, అంత జనాభా వాళ్ళు. శపించు అంటే ఈ యొక్క బిలాము అంటున్నాడు, ఏమని శపించాలి? బాలాకు రాజు, నేను వారిని శపించాలి అనుకున్నప్పుడల్లా దేవుడు వారిని దీవిస్తూనే ఉన్నాడయా అనగానే బాలాకు రాజుకి ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం మండింది అని రాయబడ్డది. మీరు చదవాలి సంఖ్యాకాండం 22, 23, 24 అధ్యాయాలలో అద్భుతంగా ఈ యొక్క సంఘటన చారిత్రక విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఈ సంఘటనలతో పాటు బిలాము నోట దేవుడుంచిన ప్రవచనాలు, ఇజ్రాయేలుకి రెండవ రాకడ ప్రవచనాలు ఎలా ఉన్నాయో రాయబడ్డాయి అక్కడ. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు రాజాతి రాజుగా ఆయన సింహాసనాసీనుడై ఎలాగా ఆయన ఈ యొక్క భూప్రపంచాన్ని పరిపాలిస్తాడో ఆ ప్రవచనాలన్నీ కూడా ఇందులో రాయబడ్డాయి. అందుకే చాలా కీలకమైన అధ్యాయాలు 22, 23, 24 అధ్యాయాలు చదివిన తర్వాత 25 అధ్యాయాలు కూడా చదవాలి. మీరు స్పష్టంగా చదవండి. పలుమార్లు చదివినప్పుడు ఇప్పుడు నేను చెప్పింది మీకు సవివరంగా అర్థమవుతుంది. ప్రతిసారి కూడా బిలాము వారిని శపించాలనుకున్నప్పుడల్లా దేవుడు వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఇంకా వీని వల్ల కాల. దేవుడు వారిని దీవిస్తూనే ఉన్నాడు. నేను శపించాలనుకున్నప్పుడల్లా శాపవచనం వారి మీదకి రావడం లేదని ఎప్పుడైతే మోయాబు రాజుకి చెప్పాడు, మోయాబు రాజు బాలాకి కోపం వచ్చేసింది, కోపం మండింది. చివరికి ఇక పని కాలేదు అనుకున్నప్పుడు ఈ బిలాము మోయాబు రాజును పక్కకు తీసుకెళ్ళి 2 సలహాలు ఇచ్చాడు. ఇదిగో, ఇశ్రాయేలీలు ఈ మోయాబు మైదానాల్లో ఉన్నారు కదా, నువ్వు ఒక పని చేయి. నేను దీవించినప్పుడల్లా, వారిని శపించాలనుకుంటున్నప్పుడల్లా వారికి దీవెనే వస్తుంది. నేను వారిని దీవించటానికే దేవుడు తన వాక్కును నా నోట ఉంచాడు. నా శాప వచ్చిన వారికి తగలట్లేదు. హేతువు లేని శాపాలన్నమాట, తగలవివి. అందుకే నువ్వు ఒక పని చేయి. ఏం చేస్తావో తెలుసా? మోయాబు అందమైన స్త్రీలు కదా మీ స్త్రీలు, వాళ్ళని ఆ మైదానాల్లో కూర్చున్న ఇజ్రాయేలీల మీదకి ఎరగాయి. ఇజ్రాయేలీలు ఈ యొక్క మోయాబు స్త్రీల అందాన్ని చూసి పడిపోతారు, వాళ్ళతో వ్యభిచారం చేస్తారు. నువ్వు చేయాల్సిన రెండో పని ఏంటో తెలుసా? ఈ స్త్రీలను బట్టి వాళ్ళు యాత్ర ముందుకెళ్లకుండా ఆగిపోతారు. నువ్వేం చేస్తావు తెలుసా? ఈ స్త్రీలు వారిని ఆకర్షించి బలులు అర్పించి ఆ నైవేద్యాలు, ఆ బలి మాంసం వాళ్ళకి తినిపించు ఇజ్రాయేలీలకి. ఈ 2 అంటే దేవునికి కోపం. ఈ కోపంతో దేవుడు ఇజ్రాయేలీల్ని నాశనం చేస్తాడు. తద్వారా నువ్వు అనుకున్న పని అవుద్ది. చూసారా ఎంత భయంకరమైన సలహాలు ఇచ్చాడో? ఈ సలహా ఇష్టమైంది, బాగుంది సలహా అని వెంటనే ఆగ మేఘాల మీద ఆచరణలో పెట్టి మోయాబు అందమైన స్త్రీలను సమకూర్చి ఇజ్రాయేలీల మీదకు పావులుగా వదిలాడు. అంతే, ఇజ్రాయేలీలు ఆ స్త్రీల అందానికి తబ్బిబ్బైపోయి విచ్చలవిడిగా మోయాబు మైదానాల్లో వ్యభిచారం మొదలుపెట్టారు. విచ్చలవిడి వ్యభిచారం ఇక చెప్పేదే కాదు.
ఆ స్త్రీల పొందు కొరకు వారు బలిచ్చిన మాంసాన్ని విగ్రహారాధన చేయటానికి పూనుకున్నారు. ఆ స్త్రీల కోసం దేవుని కోపం వచ్చింది. ఎంతగా ఆ విచ్చలవిడి పాపం అయిపోయింది. మోషే మాట్లాడుతున్నప్పుడు అందులో ఒక మోయాబు స్త్రీని భుజాన్ని వేసుకుని వెళ్ళాడు గుడారంలోకి వ్యభిచారం చేయడానికి. బరి తెగించిన ప్రజలుగా ఉన్నారు. బిలాము వేసిన ఆ పన్నాగానికి బాలాకు రాజు అమలు చేయగా ఇజ్రాయేలీలు నిజంగా ఆ పాపంలో పడిపోయారు. తెలుసా, దేవుని కోపం వచ్చింది. 23,000 మందిని చంపేశాడు దేవుడు అక్కడ. ఇది బిలాము బోధ, బిలాము నేర్పిన విగ్రహారాధన, బిలాము నేర్పిన జారత్వం. మోయాబు రాజు బాలాకుకి బిలాము నేర్పిన బోధ ఇది. ఈ దినాన సంఘాలలో ఏం జరుగుతుందో మనం నేర్చుకోవాల్సిన వారం అయి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. రండి, పేతురు భక్తుడు కూడా 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చదివినప్పుడు బిలాము యొక్క స్థితి మనకి ఇక్కడ అర్థమవుతుంది. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. తిన్నని మార్గమును విడిచి, నేటి దినాన చాలామంది సంఘంలో తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోవడం. ఆ బిలాము చూడండి, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. చూసారా, దుర్నీతి వల్ల కలుగును బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు చూడండి గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. దేవుడు బుద్ధి చెప్పడానికి, బుద్ధి చెప్పించడానికి ఆ గాడిదకు మానవ స్వరం ఇచ్చి బుద్ధి చెప్పించాడు. వాక్యంలో రాయబడింది, తిన్నని మార్గం విడిచాడు అంట. బిలాము త్రోవ తప్పిపోయాడు అంట. దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించాడంట. అతడు అతిక్రమము చేశాడంట. ఇంకొక మాట, వెర్రితనంగా ప్రవర్తించాడు. ఇంకొక మాట యూదా భక్తుడు రాస్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథానికి ముందు పత్రిక దీన్ని ఏమంటారంటే, యూదా పత్రికని ప్రకటన గ్రంథం ముఖద్వారం అంటారు. ఆ ముఖద్వారంలో కూడా మనకు కనిపిస్తాడు ఇక్కడ ఈయన 11వ వచనంలో. చూడండి, అట్టి వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురముగా పరిగెత్తిరి అనుంది. చూడండి, ఇక్కడ బిలాము నడిచిన త్రోవలో అతురముగా, దేనికోసమంట? బహుమానము పొందవలనని, బహుమానాల కోసం. నేటి దినాన సంఘాల్లో చూడండి, డబ్బు, అధికారం, హోదా, మంది, మార్బలం, విపరీతమైన డబ్బు, విపరీతమైన అధికారం కదా, చలామణి, గొప్పవారిగా తెలుసా, ఈ బహుమానాల కోసం, ఈ ధనం కోసం పడరానని పాటలు, పడరాని వెళ్ళకూడని మార్గం, తప్పుడు మార్గం, కాని మాటలు, వంకర మాటలు, వ్యర్థమైన మాటలు. ఒక రకంగా బైబిల్ చెప్తుంది, వాక్యంలో రాయబడింది, అతురముగా పరిగెత్తేవాడు చాలామంది ఉన్నారు. ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ ప్రజల యొక్క కష్టాన్ని దోచుకుంటున్న అనేక మంది బిలాములు ఎంతమంది ఉన్నారు నీ చివరి దినాల్లో? ఆలోచించండి. ఈ చివరి దినాల్లో ఇటువంటి వాళ్ళు ఎక్కువ. వాళ్ళేమో ఎప్పటికీ పేదోళ్ళుగానే ఉంటారు, కానీ ఈ బిలాము బోధకులు మాత్రం ధనంతో, విచ్చలవిడి జీవితాలతో, హద్దులు మీరిన లగ్జరీతో వారి జీవితాలు అలా కొనసాగుతూ ఉంటాయి. సంఘంలో వాళ్ళు ఆ పేదరికంగానే ఉండిపోతారు. వీళ్ళు చెప్పే మాట, మీరు మాకిస్తే దీవించబడతారు, మీరు మాకిస్తే ఆశీర్వదించబడతారు. నిజంగా వారికి ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పరు, ఆ దీవెన అంటే ఏంటో చెప్పరు. వీళ్ళు చెప్పినట్టుగా ఎప్పటికీ ఆశీర్వదించబడరు. ఎందుకంటే వారు దేవుడు చెప్పినట్టు చేయరు కాబట్టి, బిలాము బోధ కాబట్టి, దేవుడు వారితో లేడు కాబట్టి, సాతాను పని మీద ఉన్నారు కాబట్టి, సాతాను మార్గంలో నడిచారు కాబట్టి. ఎంతమందిని చూస్తూ ఉన్నాం ఇలాగా కదా. ఒకనప్పుడు సేవకి, నేటి సేవకి ఎంత తేడా ఉందండి. ఒకనప్పుడు దేవుని కొరకు త్యాగం చేసిన వాళ్ళు కనిపిస్తున్నారు. నేటి దినాన దేవుని సేవకు వచ్చి కోట్ల కొలది కొల్లగొట్టిన వారు ఎంతమంది లోకంలో ఇటువంటి వారు. అయితే దేవుడు చూస్తున్నాడు. సంఘం పాడైపోతుంటే ఊరుకుంటాడా? లేదు, చర్యలు తీసుకుంటాడు. ఆయన దీర్ఘశాంతం, చేతగానితనం కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సంఘము ఆయింది, తన స్వరక్తం ఇచ్చి
సంపాదించిన సంఘం సాతాను తన దూతలను ప్రవేశపెట్టి వంకర మార్గాలు బోధిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉండడు, ఆయన చర్యలు తీసుకుంటాడు తప్పనిసరిగా. ఇక్కడ వాక్య భాగంలో వ్రాయబడింది, మనం వారికి శ్రమ, అట్టివారికి శ్రమ, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవ. వీళ్ళు తప్పు త్రోవలోకి వెళ్ళటం కాకుండా బిలాము తప్పు త్రోవ పట్టిస్తాడు. అదే కదా ఈ సంఘముతో మాట్లాడుతున్నాడు. అయినను ఈ పెర్గముతో మాట్లాడుతున్నాడు, నీ మీద కొన్ని తప్పితములు మోపవలసి. అదేమనగా విగ్రహములకు బలిచ్చి. ఇదే బిలాము నేర్పాడు, బాలాకుకి నేర్పాడు. ఏమని తెలుసా? విగ్రహాలకు అర్పించింది వాళ్ళ చేత తినిపించండి. ఆ స్త్రీలను తర్వాత చూడండి, బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు, జారత్వము చేయనట్లు ఇశ్రాయేలులకు ఉరిలాగా మారతారు. బాలాకుకు నేర్పిన బిలాము బోధ చూడండి. బిలాము బోధ ఎలా ఉంటుందో తెలుసా? ఇవి చెయ్యండి పర్లేదు. బిలాము బోధ దేవుడు నేర్పని బోధ, వాక్య వ్యతిరేకమైన బోధ, దేవుడు చెప్పని బోధ, ప్రజలను తప్పుదోవ పట్టించే బోధ, ప్రజలను లోకం వైపు తిప్పే బోధ, లోకం వైపు మనసుంచున్నట్లుగా ప్రేరేపించే బోధ, లోకములో ధనాన్ని సంపాదించుకోండి, బంగారం సంపాదించుకోండి, ఇల్లు కట్టుకోండి, ఎలాగైనా బ్రతకండి అని చెప్పే బోధ. ప్రభువేమో భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు అంటే వీళ్ళు చెప్పేదంత దేవుడు అవన్నీ కూర్చుకోమన్నాడని చెప్పే బోధ ఈ యొక్క బిలాము బోధ వాక్యంలో రాయబడింది. దాదాపు ఇజ్రాయేలీలు క్రీస్తు పూర్వం 1401 సంవత్సరంలో వీరు మనం లెక్కల ప్రకారం చూస్తే మోయాబు మైదానాల్లో దిగారు. ఇజ్రాయేలీల యొక్క ఆ కాల్ బలాన్ని చూసినప్పుడు ఈ మోయాబు రాజుకి ఎక్కడ లేని భయం కలిగింది. ఎక్కడ లేని భయం వారిని చూసినప్పుడు. ఎందుకంటే గత కాలంలో ఇజ్రాయేలీలు సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కాదు, అవన్నీ కూడా ఈ యొక్క మోయాబు రాజు విన్నాడు. వీరు ఇజ్రాయేలీలు ఏం చేశారంటే వారి ముందు అనేక మంది శత్రు రాజుల్ని వారు జయిస్తూ వచ్చారు. అనేక మంది శత్రు రాజుల్ని ఎంతవరకు అంటే ఇజ్రాయేలీల ముందు ఏ శత్రువు కూడా మిగలలేదు. అనగా ఇజ్రాయేలీలు ఎంతమందిని నిర్మూలన చేశారో వాక్యంలో మనం చూస్తాం. అప్పటికే అతడు అమోరీల రాజు ఓడిపోయిన సంగతి విన్నాడు. అమోరీల రాజు ఓగుగు, సీహోను, ఈ బలమైన రాజుల్నే ఇజ్రాయేలీలు ఓడగొట్టేశారు. ఈ సంగతి ఈ యొక్క మోయాబు రాజు విన్నాడు. వాళ్ళనే వీళ్ళు ఓడించారు, శత్రువులు జయిస్తూ వచ్చారు. ఒకవేళ మనతో యుద్ధానికి తలపడితే వీళ్ళని మనం ఎలా జయించాలి అని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వాస్తవంగా మోయాబీలు బహు భయానకమైన జాతి. అది వాక్యంలో మనం చూస్తాం. యెషయా భక్తుడు రాస్తున్నాడు 16వ అధ్యాయం 6వ వచనంలో, మోయాబీలు బహు గర్విష్ఠులు, గర్వము గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గురించి, వారి అహంకార గర్వ క్రోధమును గురించి మేము విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థం. బహు గర్విష్ఠులు వాళ్ళు. ఇర్మియా భక్తుడు కూడా 48వ అధ్యాయం 12వ వచనంలో, మోయాబు యెహోవా కంటే గొప్పవాడినని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయను అని చూస్తున్నాం మనం. మోయాబీలు వాస్తవంగా వీళ్ళు లోతు సంతతి. దేవుడు వారికి ఆ ప్రాంతాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. దేవుడు మోషతో ఎప్పుడో చెప్పాడు, మోయాబీలను బాధించవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యంగా ఇచ్చి తిని వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇవ్వను. ఇది మోషే వారికి తెలియజేసి ఉంటాడు. మేము మిమ్మల్ని ఏం చేయం, మీ దేశం గుండా మేము వెళ్ళనివ్వండి అంటే వాడు వెళ్ళనివ్వలేదు. ఈ మోయాబు రాజు చూసారా, మోయాబు రాజు వారిని వెళ్ళనివ్వలేదు. మోయాబులు గర్విష్ఠులు, అనగా సాతాన్ లక్షణాలు వాళ్ళల్లో ఉన్నాయి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో సాతాన్ లూసిఫర్లో ఉన్న వైఖరి వారిలో మనకు కనిపిస్తుంది. గర్వం. వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. వెంటనే ఆలస్యం చేయలేదు, వెంటనే ఆ ప్రవక్తను ఆశ్రయించారు. ఏ ప్రవక్తని? బిలాము అనే ప్రవక్తని. అసలు బిలాము చూడండి, ఈ బిలాము వీరికి చూడండి ఎంత దగ్గర అయిపోయాడో చూడండి. అనగా ఈ బిలాము యొక్క ఖ్యాతి ఎక్కడో మోయాబు రాజు దాకా వినిపించింది. చూడండి, చివరికి ఈ బిలాము రాజును గురించి మనం చూస్తాం. ఈ బిలాము
ప్రవక్తన గురించి మోయాబు రాజు విన్నదాన్ని బట్టి, అనగా ఇతడు ప్రవచనాలు దేవుడు ఆశీర్వదించున్నట్లుగానే ఇతడు ఎన్నిక చేయబడ్డాడు. కానీ రాను రాను ఇతడు సోది చెప్పే అంత పాపమును మూటగట్టుకున్నవాడిగా ఈ బిలాము చరిత్రలో మనకు కనిపిస్తాడు. కాబట్టి వాక్య భాగంలో ఇతడు కబురు చేస్తూ ఉన్నాడు. చూడండి, నీవు దయచేసి వచ్చి నా జనము నిమిత్తం నా నిమిత్తం ఈ జనులను శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందుదనేమో. అప్పుడు నేను వారిని ఈ దేశము నుండి తోలివేదని ఏలనగా, నీవు దీవించువాడు దీవించబడిననియు, శపించువాడు శపించబడినని నేను ఎరుగుదును. సంఖ్యాకాండం 22:6 వెంటనే కబురు చేశాడు. తూర్పు దేశాల్లో కొందరు వ్యక్తులపై గమనించండి, మంత్రప్రయోగాలు చేయడం. ఆ దినాల్లో అది వాడుక. మంత్రప్రయోగం అంటాడు, నువ్వు వచ్చి నా నిమిత్తం ఈ ప్రజల్ని శపించు, ఆ తర్వాత వారు క్షీణిస్తే నేను బలం పొందుతా, తద్వారా వారి నాశనాన్ని చూస్తాను అని. గమనించారా? వాస్తవంగా ఈ యొక్క బిలాము ఎవరు, ఏ దేశస్థుడు అంటే అబ్రహాము పుట్టి పెరిగిన బహుశా మెసపటోమియా దేశస్థుడు అంటారు చాలామంది. బహుశా ఇశ్రాయేలు దేవుడు అబ్రహామును పిలవడం, అబ్రహామును తన స్వాస్థ్యం ఎన్నుకోవడం, నిజ దేవుని గురించి బహుశా ఇతను కూడా ఎరిగిన వాడిగా మనకు కనిపిస్తాడు. దేవుడు కొన్ని స్థలాల్లో అన్యులను కూడా పిలుచుకొని తన కొరకు వాడుకున్నట్టుగా, అన్యులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు వారిని దేవుడు తన ప్రణాళికలో ఉంచుకొని తన కొరకు వాడుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క బిలాము కూడా మెసపొటోమియా ప్రాంతము వాడే, ఇజ్రాయేల్ దేవుని వైపు ఆకర్షితుడయ్యాడని చరిత్రలో మనం చూస్తాం. అదే రీతిగా మోషే మామ ఇత్రో, నిర్గమాకాండం 18 చూస్తాం. ఆ ఇత్రో కూడా అలాంటి వాడే. వేసైన రాహాబు కూడా ఆమె ఎరికో పట్టణస్థురాలుగా చూస్తాం. మోయాబీయురాలైన రూతు కూడా ఆమె అన్యురాలు. దేవుడు మనం చూస్తాం. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు దేవుడు అన్యులను కూడా తన రాజ్యవ్యాప్తిలో దేవుడు వాడుకున్నాడు తన పరిచర్య కొరకు. బహుశా ప్రారంభంలో ఈ బిలాము బాగానే ఉన్నాడు, దేవుని ప్రవచనాలు చెప్పాడు. కానీ రాను రాను అతడు ధనానికి ఆశపడే, బహుమానాలకు ఆశపడే, దేవుడు చెప్పమన్నవి చెప్పకుండా ఆ బహుమానాలు పొందడానికి అతురమ్మగా పరిగెత్తి తప్పు మార్గంలో వెళ్ళి దేవుడు చెప్పమన్నది కాకుండా భయంకరమైన పాపము చేయనట్లుగా ప్రజలను ప్రేరేపించిన వ్యక్తిగా మనకి ఈ బిలాము కనిపిస్తాడు. ఈ బిలాము ప్రారంభంలో బాగానే ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ రాను రాను అతడి వైఖరి సోది చెప్పేంత స్థితికి వెళ్ళిపోయాడు. ఎదినానా దేవుడు చెప్పిన మాటలు చెప్పని వాళ్ళని ఏమనాలి మనం? దేవుడు ప్రకటించమన్న బోధ ప్రకటించని వాళ్ళని ఏమనాలి మనం? ఆలోచించండి. ఏమనాలి? సోది చెప్పడమే అనాలి కదా. అటువంటి పాపము అంట. కానీ నేటి దినాన ఎటు చూసినా అలాంటి వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు మనకి. చూసారా? ఇక్కడ మనం చూస్తాం, వెంటనే కబురు చేశాడు, శ్రేష్టమైన బహుమానాలు ఇచ్చి ప్రముఖుల్ని ఇచ్చి పంపించాడు. ఆ బాలాకు రాజు చూసినప్పుడు ఇతనికి ఇక దేవుని దగ్గర విచారణ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? దేవుడు ఆయన నోట ఆశీర్వాద వచనమే ఉంచాడు. నీవు బిలాము ఇజ్రాయేలుని దీవించడానికే, నువ్వు శపించడానికి కాదని దేవుడు చెప్పినప్పుడు ఇంకా దేవుని దగ్గర విచారణ చేయడానికి అవసరం ఏముంది? ఉన్నదున్నట్టుగా ఖండితంగా వాళ్ళకి చెప్పాలి, నేను ఇజ్రాయేలుని దీవించడానికే ఉన్నాను, ఒక్కవేళ నేను వచ్చి వారిని శపించినా చెల్లదో, నా నోట ఆశీర్వాద వచనమే ఉంచాడు, నేను శపించిన అది ఆశీర్వాదం అవుతుంది కానీ శాపం అవదు. ఒకవేళ నేను శపించడానికి వస్తే దేవుని దండన నా మీద పడుతుంది, దేవుని కోపానికి నేను తట్టుకోగలనా, నేను రాను అని చెప్పాలి. చెప్పాడా? చెప్పలేదు. అనగా ఈ యొక్క బిలాము యొక్క హృదయం సరిగ్గా లేదు. బహుమానాలకు ఆశపడింది, తన కన్ను మూయబడింది, అతనిలో దురాశ అంకురించింది. మీకు బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాల్లో ఒక వ్యక్తి కనిపిస్తాడు, గారడీవాడైన సీమోను. ఆ గారడీలు చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు అనుకున్నారంట దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అనుకున్నారంట. చూసారా? దేవుని మహాశక్తి అనబడినవాడు, కానీ అతను దేవుని శక్తి కాదు. బిలాము కూడా ప్రారంభంలో అతని నోట దేవుడు ప్రవచనాలు ఇచ్చాడు, కానీ ఎక్కువ కాలం దేవునికి నమ్మకంగా లేడు, తప్పు మార్గంలో వెళ్ళాడు. దేవుడు చెప్పంది చెప్పాడు, దేవుడు ఏదైతే ప్రవచించకూడదనో అది ప్రవచించడానికి సిద్ధపడ్డాడు. దేవుని మార్గంలో కాకుండా
సొంత మార్గంలో వెళ్ళాడు, బహుమానాలు పొందినట్టుగా వెళ్ళాడు, తప్పు మార్గంలో వెళ్ళాడు, వెరితనంతో వెళ్ళాడు, అతడు బుద్ధి లేనివాడిగా వెళ్ళాడు, తప్పు మార్గాన వెళ్ళాడు, పాపము చేయనట్టుగా ప్రజలను ప్రేరేపించినట్టుగా వెళ్ళాడు, దేవుని ప్రతి దండనకు గురి కాబడినటువంటి వాడిగా వెళ్ళాడు, అన్యులతో పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళాడు, సాతాను పని మీద ఉన్నాడు, సాతాను మార్గంలో ఉన్నాడు. నేటి దినాన ఇట్లా చేసేవాళ్ళంతా కూడా బిలాము బోధ, ఈ బోధ పెర్గము సంఘములో ఉన్నది. ఇది ప్రభు కనిపెట్టాడు. ఇది అర్థమవుతుందా? దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని ప్రజలందరూ అతని ఎడల లక్ష్యం ఉంచారు. ఆ పట్టణానికి ఫిలిప్పు, పేతురు వీళ్ళు వచ్చి వాక్యం చెప్పినప్పుడు అతనికి అర్థమైంది, ఆయన గారడీలు చేస్తున్నాడు. వారు ఎవరి మీద చేతుల నుంచి వారు పరిశుద్ధాత్మ పొందుతున్నప్పుడు ఇతడు అనుకున్నాడు, నా శక్తి కన్నా వాళ్ళ శక్తి గొప్పగుంది, నా గారడీల కన్నా వాళ్ళ గారడీలు ఎక్కువ ఉన్నాయని ఫిలిప్పు చెప్పినప్పుడు అతడు నమ్మి బాప్తిసం పొందాడు. కానీ అంతరంగంలో మార్పు లేదు. పేతురు ఎవరి మీద చేతుల నుంచి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుతుంటే ఈయన ఏం చేశాడంటే అప్పుడు దాకా సంపాదించిన డబ్బు, బంగారం అంతది పేతురు పాదాల దగ్గర పెట్టి, ఇదిగో నువ్వు అందరి మీద చేతులు పెడుతుంటే వాళ్ళు పడిపోతున్నారు, అందరి మీద చేతులు పెట్టి వాళ్ళు ఆత్మ పొందుతున్నారు, పరిశుద్ధాత్మ పొందుతున్నారు కదా, ఆ శక్తి నాకు కూడా ఇవ్వు, నేను ఎక్కువ గారడీలు చేస్తా, ఎక్కువ సంపాదిస్తా, ఎక్కువ పేరు తెచ్చుకుంటా. అప్పుడు పేతురు అంటున్నాడు, నీ హృదయము సరైంది కాదు, అందుకే నీకు పాలు లేదు, నీ వెండి నీ బంగారం నీతో నశించునుగాక. ఆ గారడి సీమోనుకు ప్రతినిధిగా ఉన్నాడు ఈ యొక్క బిలాము. నేటి దినానండి సంఘంలో ఈ గారడీలు ఎక్కువైపోతా ఉన్నాయి కదా. వాక్యం తప్ప అన్నీ ఉంటాయి. యేసుక్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం తప్ప సంఘంలో అన్నీ ఉంటాయి, కానీ క్రీస్తు మటుకు ఉండడం. గారడీలు వింతలో విడ్డూరాలు ప్రజలకు కూడా అయ్యే కావాలి. గారడీలు చూస్తే ఆనందం, గారడీలు చూస్తే సంతోషం, కానీ జాగ్రత్త, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఈ పెర్గము సంఘములో దేవుడు బిలాము బోధను చూశాడు, ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. బిలాము బోధను అనుసరిస్తారా? బిలాము బోధ అమ్మో ఎంత భయానకం, మనల్ని శిక్ష నుండి శిక్షకు తీసుకుని వెళుతుంది. ఈ బిలాము చూసారా, బిలాముకు ఆశ కలిగింది, దేవుని దగ్గర విచారణ చేశాడు, నేను రాను అన్నాడు. దేవుడు వెళ్ళకూడదు అన్నాడు, నేను రాను అన్నాడు. రెండోసారి రెట్టించిన బహుమానాలు, మరింత గొప్ప బహుమానాలు, మరింత మంది తన దగ్గర ఉన్న గనులు పంపించినప్పుడు మళ్ళీ ఆశ కలిగింది, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. దేవుని తాట్లా దేవుడు అన్నాడు, వెళ్ళు, నీ హృదయము చెప్పినట్టుగా వెళ్ళు. అతని హృదయము సరైంది కాదు. సాతానుతో పొందిక, సాతానుతో రాజీ ప్రయత్నాలు కుదుర్చుకున్నాడు. చూసారా, రాజీ కుదుర్చుకున్నాడు. నేటి దినాన మనం కూడా ఈ యొక్క సంఘాలలో బిలాము ఆధునిక కపటి బోధకులకు మార్గం నిర్దేశించాడు. ఆదాములో మానవులందరూ తప్పిపోతే బిలాములో ఈ యొక్క బోధకులందరూ కూడా మరొక మారు తప్పిపోయారు. ఆదాములో మానవులందరూ, బిలాములో ఈ కపట బోధకులందరూ కూడా తప్పిపోయారు. అవును కదా. అబద్ధ బోధకుల గురించి సోది చెప్పడం అంతా వారి పాపముతో పోల్చబడింది. తీవ్రమైన పదజాలముతో దేవుడు ఈ బిలాము యొక్క బోధను ఆయన ఖండిస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్య భాగంలో మనం చూస్తాం, జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. నేటి దినాల్లో జరగట్లేదా ఇది? ప్రవచనాలని దేవుడు చెప్పని మాటలు చెప్పి, ఇదిగో వాక్యంలో రాయబడింది. సాధారణంగా చూడండి, ప్రజలు వీటి ఎడల లక్ష్యం ఉంచుతారు, కానీ వారికి నరకం ఉన్నదని, తీర్పు ఉన్నదని, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఆ తీర్పు తప్పించుకోలేరని, ఆ ప్రతిదండన తప్పదని ఎవరు చెప్పరు. ఎందుకో తెలుసా? వీళ్ళు కూడా అదే మార్గంలో ఉన్నారు కాబట్టి కూలికి బోధిస్తారంట. నిజంగా ఎంత భయానకమైన చూడండి. అబద్ధపు మాటలు అంగీకరించు, నా జనులలో అబద్ధ మాటలు చెప్పుచు, చేరెడు ఎవలకును రొట్టె ముక్కలకు ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు, బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించుచున్నారు అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. మీరు చంపుతున్నారు నా ప్రజల్ని, ఇది చేయొచ్చా? బ్రతికించండి దేవుని వాక్యం చెప్పి, నిత్య జీవం వైపు నడిపించండి, అగ్నిలోనే లాగినట్టు లాగమని దేవుడు చెప్తా ఉంటే, ఈ బిలాము బోధకులు చూడండి నేటి దినాన సంఘాల నుండి ఎలా తయారైపోయి క్రైస్తవత్వాన్ని పాడు చేసి, క్రైస్తవత్వాన్ని భ్రష్టు పెట్టి అన్య జనుల మధ్య దేవుని నామం దూషణ పాలవుతూ వీళ్ళే కారణమయ్యారు. దేవుడు చెప్పనవన్నీ చెప్పి రోజువారీ మనం సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తున్నాం. అబద్ధాలు చెప్పి అవి జరక్క వాళ్ళు ఈ నిందల పాలు చేస్తూ, దూషణ పాలు చేస్తూ దేవుని నామాన్ని, నిజంగా దేవుడు చెప్పాడా? అవన్నీ అవసరమా? అవన్నీ
సువార్త చెప్పండి, ప్రజలను రక్షించండి అని చెప్తే సువార్తని చెప్పకుండా దేవుడు చెప్పని మాటలు ఈ బిలాములాగా చెప్పినప్పుడు దేవుని నామం అవమానం కదా. యెషయా గ్రంథం 56:11 కుక్కలు తిండికి అతురపడును, ఎంత తినినను దానికి తృప్తి లేదు, ఈ కాపరులట్టి వారే. వీళ్ళే కాడకి ధనం తీసుకురండి, ధనమివ్వండి మీరు దీవించబడతారు, కానుకలు ఇవ్వండి దీవించబడతారు, మీరు 1 వంతు ఇస్తే 10 వంతులు 100 వంతులు దీవించబడతారు, సాక్ష్యాలు చెప్పిస్తారు, మేము దేవునికి 10% ఇచ్చాం, ఇళ్ళు కట్టాం, కారులు కొన్నాం, 2 అంతస్తులు వేసాం, అన్నీ సంపాదించాం, పొలాలు కొన్నాం, అవి కొన్నాం ఇవి కొన్నామని. మోసం కదా ఇదంతా. దేవుడు చెప్పాడా? నీకు 1 ఎకరం ఇస్తే 10 ఎకరాలు ఇస్తాను దేవుడు చెప్పాడా? ఇదే దేవుడు చెప్పిన బోధ? బిలాం బోధ కదా ఇది. ఆశించే బోధ, దురాశ బోధ, తప్పుడు ప్రకటించే బోధ. ఇలా చెప్తూ వెళ్తే నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. నా జనులలో మీరు నన్ను దూషిస్తున్నారని హెజ్కేలు గ్రంథం. ఈ కాపర్లు ఎంత తిన్నా, ఎంత డబ్బున్నా వీళ్ళకి డబ్బు 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 పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందా? డబ్బు అవసరమా చెప్పండి? పిలిచినప్పుడు దేవుడు ఇవ్వడా? డబ్బు అనే ప్రస్తావన అవసరమా చెప్పండి? ఆత్మల రక్షణ కావాలి. ఆత్మలు పిలిచినవాడు సమకూర్చడా? ఆలోచించండి. ఏ బోధలు వింటున్నారు ఈ చివరి దినాల్లో కదా? వీరిని అనుసరించేవాళ్ళు చాలామంది. ఈ బిలాము బోధకుల అనుచరులు చాలామంది ఈ బిలాము బోధకులను అనుచరులు కాపాడుకుంటూ ఉంటారు చాలామంది తెలుసా? ఈ బోధకులకు అంగరక్షకులు చాలామంది ఉంటారు. ఈ బోధకులకి తెలుసా, వీరే ఇంకా ఒకవేళ యేసుక్రీస్తు వచ్చిన ఆయన పట్టించుకోరు. ఈ బిలాము బోధకులను అనుసరించేవాళ్ళు. ఎందుకో తెలుసా? ఆయనే మా బిలాము బోధకుడు గొప్పోడు, ఆయన చెప్పిందే వేదం, ఆయన లాంటి ఈ భూప్రపంచంలో ఎవరు లేరు, దేవుడు సాక్షాత్తు పంపించాడు ఈయన మా కోసం. వీళ్ళే బిలాం బోధకులు. వాక్యంలో మనం చూస్తున్నాం. రోమపత్రిక 16:18 చదువుతున్నాను. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలన నిష్కపుటుల మనసులను మోసపుచ్చుదురు. ఇవే బిలాము మాటలు, బిలాము బోధ, బిలాము మార్గం. వాక్యంలో చూడండి. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపుటుల మనసులను మోసపుచ్చుదురు. ఇచ్చకపు మాటలు, వంకర మాటలు జనాలంట మోసపుచ్చుదురు అని రాయబడింది. ఒక్కసారి ఆలోచించండి. బిలాము బోధ ఇది. ఇజ్రాయేలీలు వెలుపల నుండి వచ్చి మోయాబు మైదానాల్లో దిగారు. ఏం చేయాలో పాలు పోలేదు. ఈ బాలాకు మోయాబు రాజు వెంటనే కబురు చేశాడు. ఎక్కడున్న వ్యక్తికి? బిలాముకు కబురు చేశాడు. అప్పటికే బిలాము యొక్క ఖ్యాతి చూడండి ఎలా వ్యాపించిందో. ఎలాగో తెలుసా? అతడు దేవుని సంబంధిగా కాదు, ఖ్యాతి వ్యాపించింది. విచిత్రం. వాస్తవంగా ఈ యొక్క బిలాము ఉన్న తావుకి మోయాబు మైదానం అనగా బాలాకు ఉన్న దూరానికి దాదాపు 400 మైళ్ళ దూరం అన్నమాట. ఈయన ఎక్కడున్నాడు? ఈ యొక్క బిలాము మెసొపొటేమియాలో పెతోరు ప్రాంతానికి చెందినవాడు. ఇదే కదా మనం చదువుకున్నాం. పెతోరు వాడు అనగా మెసొపొటేమియా ప్రాంతములో పెతోరు ప్రాంతానికి చెందినవాడు. వాస్తవంగా మోయాబుకి ఈ పెతోరు ప్రాంతానికి మధ్య 400 మైళ్ళ దూరం. ఆ మాట రాసుకోండి. 400 మైళ్ళ దూరం అనగా 400 మైళ్ళ దూరం ఆ కాలంలో నడవాలంటే అక్షరాల 20 రోజుల ప్రయాణం. 400 మైళ్ళ ప్రయాణం రావాలి. వారు సొమ్ము చేతపట్టుకొని సోది చెప్పించుకోవడానికి ఆ ప్రజలను శపించినట్లుగా ఈ యొక్క బాలాకు రాజు పంపిన సోదె సొమ్మును చేతపట్టుకున్న బహుమానాలు 20 రోజుల ప్రయాణం చేసి 400 మైళ్ళు ప్రయాణం చేసి రావాలి. ఆలోచించండి. అంత దూరంలో ఉన్న బిలాము కొరకు తన అధిపతులు పంపించాడంటే ఈ బిలాము సోది చెప్పడంలో, అబద్ధాలు చెప్పడంలో, అబద్ధ ప్రవచనాలు చెప్పడంలో ఎంత అందవేసిన చేయిగా మారాడు చూడండి. నేటి దినాల్లో కూడా వాక్యము, సత్యము, యథార్థత, నమ్మకంగా సేవ చేస్తూ దేవుని మాటలు ఉన్నదున్నట్టుగా చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళరో స్పష్టం. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎంత దూరం ఉన్న వెళ్తారు. విచిత్రం. సోది చెప్పడం,
ఇది సోది చెప్పడంతో సమానం. దేవుడు చెప్పని వర్తమానం చెప్పడం సోది చెప్పంత పాపముతో సమానం. దేవుడు చెప్పని ప్రవచనాలు చెప్పడం సోది చెప్పడం అంత పాపముతో సమానం. ఇలా చెప్తూ వెళ్తే చూడండి, నీ పక్కనే ఉంటాడు సువార్థికుడు, సత్య సువార్తను ప్రకటించేవాడు, ఉన్నదున్నట్టుగా చెప్పేవాడు, ఖండించి గద్దించి బుద్ధి చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని కుండ బద్దలు కూడా చెప్పేవాడు నీ పక్కనే ఉంటాడు. నీకు నచ్చదో, ఆయన కలిగి కూడా చూడవు. అసలు నీ దృష్టిలో ఆయన దేవుని సేవకుడే కాదు. మరి నీకెవరు కావాలి? దూరంగా ఉన్న బాలాకు పంపించాడే బిలాము, ఆ బిలాము లాంటి కావాలి నీకు. నిన్ను చూసి దేవుడు నిన్ను దీవిస్తున్నాడంటే ఎక్కడ లేని ఆనందం. వచ్చే సంవత్సరానికి నీవు గొప్ప ధనవంతుడు అవుతావు, ఎంతో సంతోషం. నువ్వు తలగా ఉంటావు, తోగ్గా ఉండవు. ఇప్పుడే దేవుడు నీ గురించి నాకు చెప్పాడు. నీవు మెర్సిడెస్ కారులో నాకు కనిపిస్తున్నావు, దాని నెంబర్ ఇంత అని ఒక ఆయన చెప్తున్నాడు. ఒకళ్ళకి చెప్తున్నాడు, ఇదే మాట చెప్తున్నాడు. నువ్వు మెర్సిడెస్ కారులో వచ్చే సంవత్సరం రాబోతున్నావు చర్చికి అనగానే వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం. ఇప్పుడు చెప్పండి, సోది కాదా ఇది? మెర్సిడెస్ కారులో వస్తారా? ఎట్టొస్తారు? ఎవరిస్తారు వాళ్ళకి మెర్సిడెస్ కారు? అవసరమా? దేవుడు 2 కాళ్ళు ఇవ్వలేదా? లేదా బస్సు ఇవ్వలేదా? ఆటోలు ఇవ్వలేదా? మెర్సిడెస్ కారు ఇస్తాడా? ఈయన చూశాడంట, నెంబర్ కూడా చెప్తాడు. విచిత్రం, ఆ నెంబర్ ఎట్ట తెలిసిందో ఏంటో మరి. వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం. ఇంకెవరు చెప్పినా ఎనరు. వీళ్ళు అంత దూరం వెళ్ళారు ఆ బోధ కోసం, ఆ మెర్సిడెస్ కారు ఎక్కించడం కోసం. ఈయన ఎక్కిస్తాడు అప్పుడు ఆ కాసేపు వీళ్ళని. ఇంటి పక్కన ఆయన మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుని కొరకు కష్టపడదాం, రండి, ఇరుకు మార్గాన్ని వెళదాం, మనం అనేక శ్రమలు పొందుదాం, కష్టపడదాం దేవుని కొరకు అంటే ఇదేంది ఈ బోధ? ఈ బోధ మాకు వద్దు. మాకు అక్కడ బోధ ఉంది, అక్కడ మా బిలాం గారు ఉన్నాడు, ఆడకే వెళ్తాం. మా బిలాం గారు అద్భుతంగా చెబుతాడు, మా గురించి ఉన్నదున్నట్టు చెప్తాడు, జరగబోయే చెప్తాడు, అక్కడికి వెళ్తాం, హాయిగా ఉంటుంది మాకు. అసలు అలాంటి బోధకులు ఎక్కడ లేరు. ఈ తరానికి ఆయన ఆస్వాదించబడ్డాడు, ఈ తరంలో మా యొక్క బిలాము గారే దీవించబడ్డాడని చెప్తారు. ఇదే బిలాం బోధ. పెర్గము సంఘములో ఉన్నది. ఆ దినాన పెర్గము సంఘములో, నేటి దినాన ప్రపంచవ్యాప్తంగా వీరెక్కువైపోయారు ఈ బిలాము బోధలో. అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు వీళ్ళు. వాక్యం తప్ప అన్నీ చెప్తారు. చూసారా, మోయాబు పెద్దలు 22వ అధ్యాయం 7వ వచనంలో, సంఖ్యాకాండం, మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్ము చేతబట్టుకుని బిలాము వద్దకు వచ్చి బలాకు మాటలు అతనికి తెలియజేసిరి. రమ్మంటున్నాడు, నిన్ను చెప్పించమంటున్నాడు అనగానే ఈయన కళ్ళు బైర్లు గమ్మిని, అసలు ఇంత బంగారమా, ఇంత సొమ్మా నా చేతిలో ఎప్పుడు వస్తుంది అని. చూసారా సాతానుడు, ఇక్కడ దేవుని మాటలు ప్రవచిస్తే నాకేమొచ్చిద్ది, ఈ దేవుడు నాకేమిస్తాడు, ఆయన చెప్పిన మాటలు చెప్పడమే కదా. అదే ఈ బాలాకు రాజుదా ఇచ్చిన బహుమానాలు తీసుకోవాలంటే, వాటిని నేను వశం చేసుకోవాలంటే, నా ఇంటిని నింపుకోవాలంటే నేను చేయాల్సింది ఆ రాజుతో వెళ్ళడమే అని మనసులో కోరిక కలుగుతుంది. చాలామంది నేటి దినాన ఈ బహుమానాలకు ఆశించి, ధనానికి ఆశించి, వెండికి ఆశించి, బంగారానికి ఆశించి, కాని వాటి కొరకు ఆశించి బిలాము మార్గంలో నడిచేవాళ్ళు అబ్బో ఎంతమంది ఉన్నారు చెప్పండి. పెర్గమ సంఘంలో వీళ్ళే. చూడండి, రాత్రి ఉండండి అంటే ఏంటి అర్థం? వెళ్ళాలనే కదా, రాజీ పడుతున్నాడనే కదా అర్థం, దేవుని మాటను త్రోసివేస్తున్నాడనే కదా. దేవునిని మళ్ళీ 2వసారి అడుగుతున్నాడంటే ఏంటి దాని అర్థం? యెహోవా ఒక్కమారు సెలవిస్తాడు. ప్రభు చెప్పాడు, మనం 8వ వచనం 22వ అధ్యాయం 8వ వచనంలో ఏమో, యెహోవా సెలవిచ్చిన మాట నేను తిరిగి వచ్చి మీతో చెప్తాను అన్నాడు. 12వ వచనంలో నువ్వు వెళ్ళకూడదని దేవుడు చెప్పాడు. అవును కదా, ఆలోచించండి. ఏహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం, నా జనులు రాతగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ యొద్ద కూర్చోండి, నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారి నోటిలో ఎంతో ప్రేమ కనబరచురు కానీ వారి హృదయంలో లాభమును అపేక్షించుచున్నారు. ఈ వాక్య భాగాలు మనం చూస్తున్నా, ఆలోచించారా? వెళ్ళకూడదు అన్నాడు, వెళ్తాను అన్నాడు, వెళ్ళకూడదు అన్నాడు, వెళ్తాను అన్నాడు. 2వసారి వెళ్ళకూడదంటే మళ్ళీ వెళ్ళాడు దేవుని దగ్గరికి. వెళ్ళమంటావా ప్రభా? వెళ్ళు అన్నాడు. చూసారా, ఈ బాలాకు ఈ రాజు, ఈ యొక్క మోయాబు లోకానికి ఈ బాలాకు రాజు సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. చూసారు, వాడెప్పుడు దేవుని ప్రజల నాశనాన్ని కోరుకుంటాడు, దేవుని ప్రజల అణగదొక్కడాన్ని కోరుకుంటాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైంది కదా? దేవుడు చెప్పాడు వెళ్ళు అన్నాడు, బయలుదేరాడు. గమనించారా? బయలుదేరాడు. బిలాం విషయం చూడండి, తన శరీరాన్ని జయించలేకపోయాడు, కన్నుని జయించలేకపోయాడు, గాడిదని సిద్ధం చేసుకున్నాడు, వెళుతున్నాడు. వెళుతుండగా ఏమైంది? దేవుని దూత ఖడ్గదారి అయి ఆ దారిలోకి అడ్డుపడింది.
వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రవక్త వెర్రితనమును అడ్డగించి, నోరు లేని గాడిదకు మానవ స్వరాన్ని దేవుడిచ్చి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించున్నట్లుగా వెర్రివాడిగా మారాడు. లోకంలో వెర్రివారండి, దేవుని గురించి చెప్పని వాళ్ళు వెర్రివారు. వెర్రివాడా అంటాడు దేవుడు. ఈ బిలాము వెర్రివాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఆ బాలాకు రాజుకి ఆయనతో వచ్చిన వారికి ఈ బిలాము చాలా గనుడు, గొప్పవాడు, ఉన్నదున్నట్టు చెప్పేవాడు. అంటే వాళ్ళకు అనుకూలమైన బోధ చేయడానికి ఇతను ఎన్నుకున్నారనమాట. అదే కదా అనుకూలమైన బోధ. ఆ అనుకూలమైన బోధలో ఏముంది? దాగి శాపం ఉంది, నాశనం ఉంది. నేటి దినాన సాతాను కూడా చాలా మందికి వచ్చిన వారికి అనుకూలమైన బోధ. ఆ బోధ ఏంటంటే హాయిగా ఉండండి, సంతోషంగా ఉండండి, పాపం చేయండి, దేవుని కృప విస్తరించబడింది, క్షమాపణ వేడుకుంటే ఆయన క్షమించేస్తాడు, ఎవరి మీద కోపగించుకోడు, నరకంలో మిమ్మల్ని అసలు ఏడు, తీర్పు అనేది లేనే లేదు. నేటి దినాన ఈ బోధలు లేవంటామా? ఆలోచించండి. కాబట్టి ఈ యొక్క బిలాము చూడండి, అటువంటి వాళ్ళకు అనుకూలమైన బోధ చేయడానికి సాతాను ద్వారా ప్రవేశించబడ్డాడు. వాస్తవంగా దేవుని ప్రవక్తగా చలామణి అవుతున్నాడు, కానీ దేవుని పని మీద లేడు. బిలాము విషయం చూడండి, అతడు తన శరీర కోరికలను అనుసరించి లోపల వెళ్ళాలని ఆశతో వెళ్ళాడు. భక్తి నటిస్తున్నాడు, భక్తిపరుడు కాదు, కపట స్వభావి, సోదె సొమ్మును ఆశించినవాడు. అందుకే వాక్యభావంలో రాయబడింది, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం అతని మీద రగులుకుంది. 22వ అధ్యాయం 50వ వచనం. యెహోవా దూత తనకు విరోధి అయి త్రోవలో నిలిచాడు. ఇక్కడ యెహోవా దూత అనగా గమనించండి, బెత్లెహేములో శరీరధారి కాక మునుపు క్రీస్తు ప్రభు. యెహోవా దూత అని ఎక్కడొచ్చిన యేసు క్రీస్తు వారు పాత నిబంధనలో ఎక్కడైనా యెహోవా దూత ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అని కనిపించినప్పుడు ఆయన యేసు క్రీస్తుని గుర్తించుకోవాలి. దేవదూత వేరు, యెహోవా దూత వేరు. గుర్తుపెట్టుకోండి, దేవదూత వేరు, యెహోవా దూత ఎక్కడొచ్చినా సరే మనం దేవుని దూత వేరు, యెహోవా దూత అంటే యేసుక్రీస్తు అనే గుర్తు మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ యెహోవా దూతను గుర్తుపెట్టుకోలేదు, చూడలేదు, కళ్ళు పచ్చగైపోయినాయి, ఆ సోదె సొమ్మును చూచి కళ్ళు మూసుకుపోయాయి. అవును కదా, యెహోవా పరాక్రమము కలిగిన సూర్యుని వలె, పరాక్రమము కలిగిన ఒక సూర్యుని వలె ఖడ్గదారి నిలబడ్డాడు. చూసారా ఆ వంకర మార్గం, బిలాము వంకర మార్గం ఎంత దిగజారిపోయాడో చూడండి. బిలాము యొక్క జీవితం చూడండి. బిలాము వెళ్తుండగా ఆ సరిహద్దుల్లోకి వెళ్ళాడు, మోయాబు సరిహద్దుల్లోకి. ఆ బాలాకు రాజు ఎదురుగా చూడండి, వెల్కమ్ అన్నమాట. ఎదురుగా వచ్చి ఈయన గనుడులాగా, గొప్పవాడిలాగా, దేవుని చేత పంపబడిన వాళ్ళలాగా, ఈయనేదో ఆయన చెప్పేదంతా జరుగునట్లుగా ఈ కపట స్వభావిని, ఈ యొక్క తప్పుదోవలో వెళుతున్న ఈ బిలాముని అతడు చూడండి తోడుకొనడానికి ఎదురుగా వచ్చాడు. వెంటబెట్టుకొని ఈ యొక్క బాలాకు కిరియత్ హచ్చోత్ అనే స్థలానికి చేరుకున్నాక, కిరియత్ హచ్చోత్ అనే వీధుల నగరం, అది బహుశా నేటి దినాన రబ్బాపట్నం అని చూస్తున్నాం, విన్నాం మన రబ్బాపట్నం. ఆ రబ్బాపట్నం నేటి కాలం పిలువబడుతుంది. బాలాకు బిలాము ఎదుర్కొనుటకు తన రాజనగర్ని విడిచి, చూడండి ఎంత ఘనతిస్తున్నాడో, శపించడానికి వెళుతున్నవాడు, కీడు కలిగించడానికి వెళుతున్నవాడు, దేవుడు చెప్పనే మాటలు చెప్పడానికి వెళుతుంటే ఆ రాజుగారు తన విడిదిని విడిచి అతన్ని తోడుకొనడానికి ఊరు బయటకు వచ్చాడు. పొలిమేర దాకా వెళ్ళాడు. ఇశ్రాయేలును నాశనం చేయడానికి ఈ యొక్క బాలాకు ఎంత అతురంగా ఉన్నాడో, ఎంత కంకణం కట్టుకున్నాడో, అదే రీతిగా సాతానుడు కూడా సంఘములో ఉన్న వారిని నాశనం చేయడానికి వాడు అంతే ఆసక్తిని, అటువంటి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నాడు. గమనించారా? నిజంగా ఇక్కడ ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే, అబద్ధాలు చెప్పే ప్రవక్తలంటే, కాని బోధలు ప్రకటించే ప్రవక్తలంటే, దేవుడు పంపించని ప్రవక్తలంటే, సాతాను పని మీద ఉన్న ప్రవక్తలంటే, అనవసరమైన వ్యర్థమైన మాటలు చెప్పి, సొంత మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజల ద్వారా లాభం సంపాదించుకుందామని చెప్పి వారంటే, నిజంగా లోకంలో ఎంత ఘనత ఉంటుందో చూడండి. వీళ్ళకి వీళ్ళే గొప్పవాళ్ళుగా, వీళ్ళే క్రైస్తవ సామ్రాజ్యాలకు ప్రతినిధులుగా, వీళ్ళే దేవుని చేత ఎన్నుకున్న వారిగా, వీరు చెప్పేదే వేదంగా, ఇక బైబిల్తో కూడా పనిలేదు, ఇక వీళ్ళు ఏది చెప్తే అదే జరగాలి అన్నట్టుగా. చూడండి వీళ్ళకి ఎంత గౌరవం చూడండి లోకంలో. ఎప్పుడైనా లోకంలో ఈ యొక్క బిలాము బోధకులకి ఎక్కువ ఘనత, బిలాము బోధకులకి ఎక్కువ ఘనత, మర్యాదలు, రాజమర్యాదలు జరుగుతాయి. వాళ్ళకి గొప్పగా వెల్కమ్ ఉంటుంది. అందరూ వాళ్ళనే చూస్తారు, వాళ్ళని చూడడానికి ఎగబడతారు, వాళ్ళని పట్టుకోవడానికి ఎగబడతారు. వాళ్ళు కూడా ఎవరికి కనిపించరు, వాళ్ళు గొప్పోళ్ళు కదా. వాళ్ళ రాక అద్భుతం, వారి యొక్క స్పర్శ అమోఘం, వారి మాట గొప్పతనం. బిలాము బోధ
చివరి దినాల్లో సాతాను వాడిన పావులు వీళ్ళు. కానీ ప్రజలకు తెలియదు, పెర్గము సంఘానికి తెలియలేదు బిలాము బోధ అని. దేవుడు పంపలేదు వాళ్ళని. ఇది సాతాను వాడిన ప్రయోగం. అబద్ధాలు చెప్పిస్తాడు, దొంగ ప్రవచనాలు చెప్పిస్తాడు వాడు. కానీ నిజ సేవకులు ఉన్నారే, వాళ్ళు ఎవరికి తెలియదు, వాళ్ళకి ఘనత లేదు. లోకంలో వాళ్ళకి మిగిలేది దూషణ తిరస్కారాలు ఎదురవుతాయి. కానీ కపట సేవకులకు మాత్రం ఈ యొక్క బిలాముకు ఆ రాజు తన విడిది వచ్చి ఏ రీతిగా తనకి ఘన సన్మానాలు చేశాడో మనందరికీ తెలుసు. ఈ బిలాము ఇజ్రాయేలీని శపించాలని వెళ్ళాడు, కానీ దేవుడైతే అతని నోట అద్భుతమైన ప్రవచనాలు ఉంచాడు. అతడు ప్రవచించిన ప్రతిసారి కూడా ఇజ్రాయేలీకి దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, ఏమాత్రం కీడు రావడం లేదు. ఇజ్రాయేల్ని శపించడానికి అతడు చేసిన ఏర్పాట్లు 23వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో చూడండి. ఇశ్రాయేలు దేవుణ్ణి చూడండి, ఇజ్రాయేల్ని శపించడానికి అతడు చేసిన ఏర్పాట్లు చూడండి. 23వ అధ్యాయం సంఖ్యాకాండం మొదటి 6 వచనాలు. ఇజ్రాయేల్ దేవుణ్ణి చూడండి, ఇజ్రాయేల్ దేవుణ్ణి ఆ ఇజ్రాయేలుకి వ్యతిరేకంగా మళ్లించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న ఎంత పనికి మళ్ళతనం చూడండి. దేవుడు తన ప్రజల ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా మారతాడా? లేదా సాతానుడు శపించగలడా? ఆ రీతిగా వాళ్ళు చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే బలులు అర్పిస్తున్నారు. అంటే ఇజ్రాయేలీల దేవుడు ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా మారి వారిని శపించున్నట్లుగా బలులు అర్పిస్తూ దేవుడికి ఏమో అంగీకారమా? ఇదే సోది చెప్పేంత పాపం. అంటే ఇక్కడ మనిషి చెప్పు చేతల్లో దేవుణ్ణి పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు, దేవుణ్ణి చెప్పిందే వింటాడు. ఇదే బిలాం బోధ. ఎన్ని దహన బలులు అర్పించారో మీరు చూడండి. కానీ ఈ ఖర్చంతా ఎవరిదో తెలుసా? మోయాబు రాజు బాలాకుదే. బిలాము చిల్లిగవ ఖర్చు పెట్టలేదు, ఆచారాలు పాటించారు, బలులు అర్పించారు, దేవుణ్ణి ఎలా అయినా మనసు తిప్పాలి అని. కానీ ఈయన నోట మాత్రం ఎలా అయినా నేను ఇజ్రాయేలీని నేను శపించాలనే ఉంది, కానీ నేను శపించిన ప్రతిసారి దేవుడు వాళ్ళు ఆస్వాదిస్తున్నాడు. ఇది ఆయన చెప్పిన సమాధానం. వారు చేయని ప్రయత్నం లేదు, బలులు అర్పించారు. అక్కడ ఆలోచించండి, వారు చెయ్యని ప్రయత్నం ఏది కూడా లేదు. మీరు అది చదవండి ఆ విషయం వాక్య భాగంలో. గమనించారా? నేను శపిస్తానని ప్రయత్నం చేసిన ఆ శాపం దొరకట్లేదు వాళ్ళకి. చూడండి వాక్య భాగంలో దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. బిలాము హృదయకాంక్ష ఏంటంటే వాళ్ళని శపించాలని, కానీ ఆయన శపించిన ప్రతిసారి దేవుడు వారిని ఆస్వాదిస్తున్నాడు. ఇక్కడ బాలాకు ఇచ్చే దుర్నీతి సొమ్ముతో తన సంపన్నుడిగా చేసుకుని ఎలాగైనా ఈ సొమ్మును సొంతం చేసుకోవాలి. వారు నాశనం అవడానికి బిలాము ఏది చెప్తే బాలాకు రాజు అది ఫాలో అవుతా ఉన్నాడు, అది అనుసరిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన కోడెలను, పొటేళ్లను, ఎద్దులను అక్కడ బలి అర్పించాడు, కానీ పని అవడం లేదు. ఈయన శపించడం మొదలు పెడుతున్నాడు, కానీ దీవెనే వస్తూ ఉంది. వాక్యంలో మనం చూస్తున్నాం 8-9 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ వాక్య భాగంలో, ఇదిగో మెట్టల శిఖరము నుండి అతన్ని చూచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొన్నాను, ఇదిగో ఆ జనం ఒంటిగా నివసించును, జనములలో లెక్కించబడును అనే మాట మనం చూస్తున్నాం. అక్కడి నుండి చూస్తుంటే చూడండి ఆ జనం ఎలా ఉందంట, ఒంటిగా. అంటే వారు ప్రత్యేకమైన వాళ్ళు దేవుని కొరకు ప్రత్యేకమైన వాళ్ళు. కాబట్టి మీరు ఈ వాక్య భాగాలు చదివినప్పుడు బిలాము ప్రవచనాలు మీరు ఇవి కూడా చూడండి. వాస్తవంగా ఈ వాక్య భాగంతో సంబంధం లేదు, ఇవి క్రీస్తు ప్రభు యొక్క రాజ్య స్థాపనలో ఈ బిలాం ప్రవచనాలు. మరొక సందర్భంలో మనం బిలాం ప్రవచనాల గురించి చదువుకుందాం. మీకు ఉదాహరణగా నేను చెప్తున్నాను. వీటిలో ఇక్కడ 23-24 అధ్యాయాలలో సంఖ్యాకాండం ఇజ్రాయేల్ను శపించుటకు ఏర్పాట్లు చేయడం మనం చూస్తాం. 23వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఇజ్రాయేలీలు చూడండి వారిని శపించడానికి ఇక్కడ ఈ 23వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో మనం ప్రవచనాలు చూస్తాం. ఇక్కడ అనగా ఇజ్రాయేలీలు ఒంటి వారు అనగా వారు ప్రత్యేకించబడిన వారని ఇక్కడ మనం అవును వారు దేవుడు ప్రత్యేకించుకున్న జనం, దేవుడు వారిని శపించడం వీలు కాదు అని మనం చూస్తాం ఇక్కడ. ఇక రెండో ప్రవచనానికి వచ్చేటప్పటికి బిలాము 23వ అధ్యాయం 18-24 వచనాల్లో చూస్తాం. మొదటి ప్రవచనంలో దేవుడు శపించడు వారిని, వారు ప్రత్యేకమైన వారు అని చెప్పాడు. ఇక ఈ ఉపమానంలో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు ఈ ప్రవచనాల్లో. ఈ రెండవ రకం ప్రవచనాల్లో 23వ అధ్యాయం 18-24 వచనాల్లో బిలాము రెండవ ప్రవచనాన్ని చూస్తాం. ఈ రెండవ ప్రవచనంలో ఏం చెప్పాడు? దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని. ఇక బిలాము మూడవ ప్రవచనం చెప్పాడు. 24వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో ఈ యొక్క మూడవ
ప్రవచనంలో ఏం చెప్పాడు అంటే, మీరు చదవండి, ఇవి చదివితే మీకు అర్థమవుతాయి. ఈ 3వ ప్రవచనంలో ఇజ్రాయేలు యొక్క నీతి, ఇజ్రాయేలు యొక్క సౌందర్యం, వారు సమృద్ధిగా ఫలిస్తారు అని చెప్పాడు. ఇక 3వ ప్రవచనంలో చూడండి, 3 రకాల ప్రవచనాలు చెప్పాడు ఈ యొక్క బిలాము. మొదటి ప్రవచనంలో ఇజ్రాయేలు ప్రత్యేకించబడిన వారు అని, వారు శపించడానికి వీల్లేదని చెప్పాడు. 2వ ప్రవచనంలో అతడు చెప్తూ ఉన్నాడు, ఇజ్రాయేలీలు కేవలము దీవించబడ్డారు అని చెప్పాడు. ఇక 3వ ప్రవచనంలో చెప్తూ ఉన్నాడు, ఇజ్రాయేలు యొక్క పరిపూర్ణత, వారి నీతి పరిపూర్ణులుగా తీర్చబడడం మనం చూస్తాం. ఇక 4వ ప్రవచనానికి వచ్చేటప్పటికల్లా 24వ అధ్యాయం 15 నుండి 25 వచనాల్లో ఈ వచనం మరి శ్రేష్టమైంది. ఎందుకంటే ఇజ్రాయేలు యొక్క సుదీర్ఘమైన భవిష్యత్తును, అనగా బిలాం ప్రవచనాలన్నింటిలో ఇది చాలా ఉన్నతమైంది. ఎందుకంటే ఆయన యూదా గోత్రపు ఆయన సింహ గర్జనగా, కొదమ సింహముగా వచ్చి ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడని, తన శత్రువులు సిగ్గుపడినట్లుగా ఆయన రాజ్య సింహాసనం చేస్తాడని మనం చూస్తాం. అతడు ప్రవచనము యొక్క స్థితి ఏమిటంటే, వాక్య భాగంలో 24వ అధ్యాయం 15 నుండి 15 వచనాల్లో యూదా గోత్రపు సింహము మనం చూస్తాం. ఆ సింహ గర్జన శత్రువులందరినీ ఓడించి దేవుడు రాజ్య సింహాసన చేస్తాడు అని ఈ 4 ప్రవచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి నక్షత్రము, రాజదండము, ఈ యేసుక్రీస్తు నిర్వహించబోయే 2 పాత్రల గురించి చెప్తాయి. ఆయనే మన రక్షకుడిగా, మన విమోచకుడిగా, ఆయన నక్షత్రము యాకోబుగా ఉదయించును. యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజదండాన్ని పట్టి ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడని యేసుక్రీస్తు ప్రభు, మనం ఈ విషయాలు మనం చూస్తాం. ఆయన రాజదండము, ప్రభులు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా కీర్తనకారుడు రాస్తున్న విషయాలు మనం చూస్తాం. అదే రీతిగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం కీర్తనకారుడు రాస్తున్న 10వ కీర్తన 2వ వచనం, ఆదికాండం 49:10, కీర్తన 45 6 నుండి 7 వచనాలు ఇవి చూస్తాం మనం. ఇవి ఆయన నక్షత్రము యాకోబులో ఉదయించునని, ఆ నక్షత్రము యేసుక్రీస్తు అనే నక్షత్రము రాజదండం. కాబట్టి ఇవి యేసుక్రీస్తు వారు రేపటి దినాన ఆయన సింహాసనాసీనుడై దావీదు సింహాసనం మీద కూర్చొని ఏ రీతిగా పరిపాలన చేస్తాడో మనం ఆ విషయాలు చూస్తాం. అయితే ఇతడు బిలాము వారి మీదికి చేసిన ప్రతి మంత్ర ప్రయోగాలు లేదా సోది చెప్పడం, ఈయన చెప్పిందంత జరగలేదు. ఆశీర్వాదమే వచ్చింది వాళ్ళ మీదకి. దేవుడు ఆయన నోట ఏదుంచాడో అదే జరిగింది. బాలాకు రాజుకి చాలా అసహనం అయింది, అతడి కోపం మండింది. కానీ ఏం చేస్తాడు? దేవుడు శపించంది నేనేం చేయాలి అన్నాడు. చివరికి ఆ బాలాకు రాజుకి ఒక సలహా ఇచ్చాడు. ఇందాక నీకు జ్ఞాపకం చేశాను, మీ స్త్రీలు అందమైన వాళ్ళు వాళ్ళ మీదకి ఎరగా వేసే, వాళ్ళ చేత బలి అర్పించిన మాంసం వాళ్ళకు పెట్టు. ఈ స్త్రీల పొందు కొరకై వాళ్ళు వస్తారు, తద్వారా దేవుని కోపం వచ్చిద్ది, వాళ్ళ నాశనం చేస్తాడు. ఇంతకు మించి నువ్వు చేయాల్సింది ఏది లేదనగానే వెంటనే ఆచరణలో పెట్టాడు. ఆ స్త్రీలను వాళ్ళ మీదకి మోయాబు మైదానాల్లో విశ్రాంతిలో ఉన్న ఇజ్రాయేల్ మీదకి ప్రయోగించాడు. అంతే, ఒక్కొక్కడుగా వీళ్ళ వశం అయిపోయారు. దేవుని కోపం వచ్చింది. 23,000 మందిని చంపారు అని ఇదే విషయాన్ని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు రాస్తా ఉన్నాడు. బిలాము బోధ ఇది, బిలాము యొక్క కపట బోధ. బిలాము చూడండి, బిలాముకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుని జ్ఞానం లభించింది. యూదా ఇస్కరియోతులాగా నిష్ప్రయోజకుడిగా ఉండిపోయాడు. దేవునితో సన్నిహితంగా ఉన్నాడు, కానీ మార్గం తప్పిపోయాడు. ఇతరుల ఎదుట అతడు దేవుని ఒప్పుకున్నాడు. ఇతరులో ఉన్న గొప్ప ఆధిక్యతలు చూడండి. అతని నోట దేవుని మాటలు ఉన్నాయి, అతనికి దేవుని దర్శనాలు ఉన్నాయి, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. నీతిమంతుల వంటి మరణము నాకు లభించునుగా కానీ కోరుకున్నాడు. కానీ అతని జీవితం ఎంత భయానకమైంది, ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళింది. దేవుని పిల్లలకు ఏమి నేర్పించాడు? వాళ్ళ పతనాన్ని కోరుకున్నాడు, నిత్య నాశనానికి నడిపించాడు ఈ యొక్క బిలాము. కాబట్టి ఈ యొక్క బిలాము బోధ ఏంటో మీకు అర్థమైంది కదా. జాగ్రత్తగా ఈ విషయాలు మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ అధ్యాయాలు మీరు చదవాలి. చదివిన తర్వాత మీకు ఈ యొక్క బిలాము బోధ అంటే ఏంటో, నేటి దినాలకు ఆ బోధ నేటి దినాల్లో ఎలా జరుగుతుందో, ఆ పెర్గము సంఘములో ప్రభు చూచిన ఈ బిలాము బోధ నేటి కాలంలో ఈ చివరి దినాల్లో ఇట్టగా సంఘంలో వేళ్ళునుకుపోయిందో మనకి ఇలాగ అర్థమవుతుంది. కాబట్టి బిలాము అనగా ప్రజలను దిగమింగువాడు. నేటి దినాన జరుగుతుంది అదే. ప్రజలను నిత్య రాజ్యం వైపు వెళ్లకుండా, పరలోక రాజ్యం వైపు వెళ్లకుండా దిగమింగువారుగా కనిపిస్తూ ఉన్నారు. బిలాము హృదయం సరిగ్గా లేదు. మీరు ఆ మాటలు రాసుకోండి. దిగమింగువాడు, బిలాము హృదయం సరిగ్గా లేదు. బిలాము రాజీ ధోరణి అనుసరించాడు. ఈ బిలాము ఎవరికి ప్రతినిధిగా ఉన్నాడంటే, నేటి కాలం
తప్పిపోయిన బోధకులందరూ ఆయన మార్గంలో నడిచినట్టుగా కనిపిస్తున్నాడు. ఈయన ఒక అబద్ధ ప్రవక్తగా, సోది చెప్పేవాడిగా, ధనాపేక్షతో కన్ను మూసుకుపోయినవాడిగా, దేవునికి చెందవలసిన ఘనతను తను దొంగిలిస్తూ అతడు దేవుడు చెప్పమన్నది కాకుండా సొంత మాటలు, దేవుడు ప్రవచనాలు చెప్పమంటే, దేవుడు దీవించమంటే అతడు సొంత మాటలు చెప్పినవాడిగా, శరీర కోరికలు నెరవేర్చుకున్నవాడిగా, నటిస్తూ భక్తిని చేస్తున్నవాడిగా, తనేదో గొప్పవాడిగా, అంధత్వంతో కళ్ళు మూసుకుపోయిన వాడిగా, వంకర మార్గంలో నడిచిన వాడిగా, బహుమానము పొందడానికి వేగిరముగా పరిగెత్తిన వాడిగా, దుర్నీతికి కలుగు బహుమానమును ఆశించిన వాడిగా, పాపము చేయుట ప్రజలకు నేర్పించిన వాడిగా, ఇజ్రాయేలు ప్రజల నాశనాన్ని కోరుకున్నవాడిగా మనకు కనిపిస్తాడు. అయితే అతని యొక్క అంతము చాలా విషాదం. అతడు ఖడ్గముతో చంపబడ్డాడు. మనం చూస్తాము మాటలు, ఎంత భయానకం కదా. అందుకే వాక్యంలో రాస్తున్నాడు, ప్రభు సంఘానికి వ్రాస్తూ, నీ మీద నేను నేరం మోపవలసి ఉన్నది, నువ్వేం చేస్తున్నావంటే, విగ్రహములకు బలి ఇచ్చిన తినమని ఆ వ్యభిచారం నేర్పిస్తూ బిలాము బోధను అనుసరిస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. అందుకే జాగ్రత్త, ఆ బోధను మానివేయవలసిన పని ఉంది. ఆ బోధను మీరు అనుసరించవద్దు అంటున్నాడు. ఆ బోధను అనుసరించవద్దు, నీ మీద కొన్ని తప్పితములు మోపవలసి ఉన్నది. విగ్రహములకు బలిచిన వాటిని తిన్నట్లు, జారత్వము చేయనట్లు, ఇజ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకు నాకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. బిలాము బోధన అనుసరించేవారు. ఈ బోధ ఏంటో అర్థమైంది కదా స్పష్టంగా. ఇది బిలాము బోధ. సత్యం వైపు నిలబడండి, సత్యాన్ని అమ్మివేయక కొని ఉంచుకోండి. నువ్వే వింటున్నావో జాగ్రత్త, వాక్యాన్ని పరిశోధించు, ప్రభు దగ్గరికి రా. ప్రభా ఉన్నదున్నట్టుగా నేను వాక్యం వినున్నట్లుగా చెప్పు ప్రభా. తప్పుడు బోధ వైపు, వ్యర్థన కథల వైపు, కల్పన కథల వైపు, తప్పుడు మాటల వైపు, వంకర మాటల వైపు, ఇచ్చకపు మాటల వైపు, దొంగ దర్శనాలు, మాయా దర్శనాల వైపు నేను ఆకర్షితుడు కాకుండా సత్యము వైపు నిలిచి ఇరుకు మార్గములో వెళ్ళునట్లుగా నాకు నేను భక్తిని సాధన చేసుకోవడానికి సహాయం చేయ ప్రభు అని అడగండి. ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరు తమను తాము పరీక్ష చేసుకొని వారు ఏమింటున్నారో జాగ్రత్త చేసుకోవాలి. నిత్య రాజ్యము వైపు మన అడుగులు ఉండాలి. మనల్ని మనం పరీక్ష చేసుకొని అనుదినం ఆ సిద్ధపాటును కలిగి ఆ దేవుని సన్నిధిలో కనబడుటకు మనం ఆయత్తపడాలి. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్ర, మీరు మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన ప్రభా వాక్య సందేశం కొరకు స్తోత్రాలు. పెర్గము సంఘముతో మీరు మాట్లాడుతున్నారు. సాతాను సింహాసనమున్న స్థలంలో కాపురమున్నామని నేను ఎరుగుదును. సాతాను సింహాసనమున్న చోట, కాపురమున్న చోట ఈ సంఘం ఉంది. అయితే ఆ సంఘములోకి వచ్చిన దుర్బోధలు ఖండించి గద్దించి అడ్డుకున్న అంతిప అనేవాడు మీ కొరకు సాక్షి అయ్యుండి చంపబడ్డాడు. సత్యం కొరకు నిలిచాడు. అయితే అంతిబ చంపబడిన ఆ సంఘం విశ్వాసంలో వెనక్కి తగ్గలేదు, విశ్వాసాన్ని విసర్జించలేదు ప్రభువా. సత్యం కొరకు నిలబడింది. స్తోత్రాలు. అయితే ఆ సంఘములో బిలాము బోధ ఉన్నదని, బిలాము బోధను అనుసరించేవారు ఉన్నారని ప్రభు 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచున్న మీరు అగ్ని నేత్రములతో వీక్షించి చూసి ప్రభువా ఆ సంఘములో ఉన్న తప్పును చూపిస్తూ ఉన్నారు, సరిచేసుకోమన్నారు. నేటి దినాన ఈ కాలంలో ఎటు చూసినా ఈ బిలాము బోధకులే. బిలాము బోధ ప్రభువా, ఈ వాక్యం విన్న బిడ్డలో ఇకెప్పుడు బిలాము బోధ వైపు ఆకర్షితులు కాకుండా ప్రభువా మీ మార్గంలో పయనించినట్లుగా, మీ సన్నిధిలో మేము ఉండునట్లుగా కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మేము సిద్ధపాటుకు ప్రభువా అనుదినం మమ్మల్ని సిద్ధం చేసుకుంటూ ప్రభువా మా చుట్టుపక్కల ఉన్న వారిని సిద్ధం చేస్తూ దేవుని సన్నిధిలో కనబడునట్లుగా, ఎత్తబడే సంఘములో మేము ఉండునట్లుగా ప్రభువా కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను. ఎత్తబడిన వాక్యం ప్రియబిడ్డల హృదయాల్లో మీరు కట్టి ఫలింపచేయండి. ఘనమైన మీ నామానికి మేము తెచ్చుకున్నాను. అత్యున్నతంగా మీ నామాన్ని హెచ్చించుకున్నామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల నడిపింపు మనందరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.